హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ ద హిందూ ఎనాలిసిస్. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు హిందూ ఎనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ న్యూస్తో ముందుకు రావడం అనేటటువంటిది జరిగింది. సో సోషియాలజీ కొత్త బ్యాచ్ ఎప్పుడు సార్ అని చాలామంది అడుగుతున్నారు స్టూడెంట్స్. సో 6th జూన్ నుంచి మన సోషియాలజీ న్యూ బ్యాచ్ అనేటటువంటిది స్టార్ట్ చేసుకుంటున్నాం. నేనే చక్కగా డీటెయిల్డ్గా సోషియాలజీ ఆప్షనల్ని డీల్ చేస్తాను. సో కంప్లీట్ సిలబస్ అనేటటువంటిది కాంప్రహెన్సివ్గా కవర్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. పూర్తి కాన్సెప్చువల్ క్లారిటీ అనేటటువంటిది ఉంటుంది. మన హిందూ అనాలిసిస్, మన ఎక్స్ప్లెయిన్ వీడియోస్ మీరు చూస్తున్నారు. అండ్ సోషియాలజీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి, చక్కగా ఛానల్లో చూడండి. బేసిక్స్ టు అడ్వాన్స్డ్ లెవెల్ టీచింగ్ అనేటటువంటిది ఉంటుంది. పూర్తి బేసిక్స్ నుంచి పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు పూర్తిగా చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మెటీరియల్ ఏదైతే ఉందో, సో ఎగ్జామ్ సెంట్రిక్గా ద బెస్ట్ కస్టమైజ్డ్ మెటీరియల్ అనేటటువంటిది కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది. ఎవ్రీ చాప్టర్ తర్వాత సో మీకు చక్కగా మీ చేత ఆన్సర్ రైటింగ్ లైవ్లో ప్రాక్టీస్ చేయించడం అనేటటువంటిది జరుగుతుంది. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్కి లైఫ్ టైమ్ యాక్సెస్ అనేటటువంటిది ఉంటుంది. అండ్ బైలింగియల్ క్లాసెస్ ఉంటాయండి, తెలుగు ప్లస్ ఇంగ్లీష్. ఇప్పుడు ఎలా అయితే మనం చెప్పుకుంటున్నామో హిందూ అనాలిసిస్లో, అలాగే ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. సో మన అమ్మ భాషలో, తెలుగు భాషలో నేర్చుకోవడం వల్ల మనకి బెటర్ కాన్సెప్చువల్ క్లారిటీ అనేటటువంటిది ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పి. అర్థమైందా? లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు చక్కగా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. సోషియాలజీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అండి. సిలబస్ చాలా తక్కువ, మంచిగా స్కోర్ చేస్తారు. అండ్ విత్ మీ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్ జర్నీ ఉంటుంది మీకు సోషియాలజీతో. ఎందుకు అంటే I personally enjoy teaching this subject. I am very passionate about teaching this particular subject. History and IR, international relations, ఎంత ప్యాషనేట్గా ప్రాణం పెట్టి చెప్తాను. ఇది కూడా అలాగే చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి మీకు చాలా చక్కగా అర్థమవుతాయి కాన్సెప్ట్స్ అన్ని. బంచ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, మూవీస్, వీటన్నింటి నుంచి ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మరి ఫీజు ఎంత అంటే కేవలం 25,000 రూపాయలు మాత్రమే. 25,000 రూపాయల్లో మీకు 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. 31st మే లోపు, అంటే ఈ నెలాఖరు లోపు మీరు జాయిన్ అయితే. ఒకవేళ మీరు వెబ్సైట్లో పర్చేజ్ చేద్దాం అనుకున్నారనుకోండి, కూపన్ కోడ్ వాడచ్చు. సాయిరామ్ సార్ అనే కూపన్ కోడ్ వాడితే 10% డైరెక్ట్గా ఆఫ్ అయిపోతుంది. ఒకవేళ వెబ్సైట్ కాదు సార్, మేము ఫోన్పే, గూగుల్ పే చేస్తామంటే ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేయండి, మేడంకి అడగండి. సో మేడం మీకు చక్కగా చెప్తారు, ఓకేనా, ఎలా డిస్కౌంట్ అనేటటువంటిది అవైల్ చేసుకోవాలని చెప్పి. కూపన్స్ చాలా తక్కువ ఉన్నాయి, సీట్స్ కూడా చాలా తక్కువ తీసుకుంటున్నాం. సో వీలైనంత త్వరగా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అండ్ ద ఫ్లాగ్షిప్ అండ్ ప్రీమియం కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ ఈజ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. యూపీఎస్సీ ఇన్ఫినిటీ బోత్ ఆన్లైన్లోను అండ్ ఆఫ్లైన్లో కూడా మీకు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫీజు ఎంత అంటే 60,000 రూపాయలు మాత్రమే ఆన్లైన్ అయితే. ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడ ఉన్నాయి? హైదరాబాదు, వైజాగ్ అండ్ దాంతోపాటు శ్రీకాకుళంలో ఉన్నాయి. సో ఫీజు ఎంత? 70,000 రూపీస్ మాత్రమే. ఆన్లైన్ ఈ 60,000 రూపీస్ ఒకేసారి కట్టాలా అంటే కట్టక్కలేదు. నెలకి 5,000 చొప్పున మీరు హ్యాపీగా కట్టచ్చు. వెరస్ ఆఫ్లైన్ 70,000 ఒకేసారి కట్టాలా అంటే కట్టక్కలేదు. నెలకి 10,000 రూపాయలు చొప్పున మీరు చక్కగా కట్టచ్చు. ఈ ఫీజు కూడా 31st మే వరకు మీకు వ్యాలిడిటీలో ఉంటుంది. తర్వాత ఆన్లైన్ ఫీజు 70,000 రూపాయలు, ఆఫ్లైన్ ఫీజు 80,000 రూపాయలు అవుతుంది. సో మీకు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ క్లాసెస్ అన్నీ చక్కగా రావడం అనేది జరుగుతుంది. కాంప్రహెన్సివ్గా కరెంట్ అఫైర్స్ కవర్ చేయడం అనేది జరుగుతుంది. మీరు 100 సార్లు అడిగిన ఓపిక్గా ఫ్యాకల్టీ డీటెయిల్డ్గా మీకు డౌట్ క్లియరెన్స్ ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. 7893899553 ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు, ఓకేనా. తెలుగు స్టేట్స్లో ఏ ఇన్స్టిట్యూట్తో అయినా మన ఇన్స్టిట్యూట్ని కంపేర్ చేయండి, టీచింగ్ కంపేర్ చేయండి, వ్యాలిడిటీ కంపేర్ చేయండి, ఫీజు కంపేర్ చేయండి, కేర్ కంపేర్ చేయండి. సో మీకు ద బెస్ట్ సర్వీస్ అనేటటువంటిది మన ఇన్స్టిట్యూట్ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో చక్కగా మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. మీకు నిజంగా కంపారిజన్లో ఎల్టీఎక్స్ క్లాసెస్ మీకు మేలు చేస్తుంది అనిపిస్తేనే మీరు జాయిన్ అవ్వండి, ఓకేనా. రైట్ నాన్న. సో మరి ఇంకొక అనౌన్స్మెంట్ అనేటటువంటిది చేసుకుందాం, తర్వాత హిందూ అనాలిసిస్లో మొదటి ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం, వినాలి. సో చూడండి, చాలామంది టీఎస్పీఎస్సీ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్, సార్ తెలంగాణ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ అనేటటువంటివి కావాలి, దానికోసం స్పెషల్ మాడ్యూల్ అనేటటువంటిది క్రియేట్ చేయండి సార్ అంటే సురేష్ సార్ క్రియేట్ చేయడం అనేటటువంటిది జరిగింది. తెలంగాణ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ జోగ్రఫీ, 4 సబ్జెక్ట్స్తో తెలంగాణ ప్యాక్ అనేటటువంటిది డిజైన్ చేయబడ్డం అనేటటువంటిది జరిగింది. సో దీని యొక్క ఫీజు మామూలుగా 10,000 రూపాయలు, కానీ 5,000 రూపాయలకు మాత్రమే ఇస్తున్నాం అన్నమాట. చక్కగా 5,000 రూపాయలకే మీరు జాయిన్ అవ్వచ్చు. 31st మే వరకే ఈ ఫీజు వ్యాలిడిటీలో ఉంటుంది. 1వ తారీఖు నుంచి ఫీజు మళ్ళీ 10,000 అయిపోతుంది. సో అందుకే ఈలోపే జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. జాయిన్ అవ్వాలంటే ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేయండి. మేడం నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. ఎందుకు ఇంతగా చెప్తున్నాను నేను అంటే,
సో నిజంగా నేను నమ్ముతున్నాను మీకు నిజంగా ఈ కోర్స్ అనేటటువంటిది న్యాయం చేస్తుంది అని చెప్పి సో చక్కగా జాయిన్ అవ్వండి. ఓకేనా? రైట్ నాన్న. సో మరి ఇప్పుడు ఏం చేద్దాం, హిందూ అనాలిసిస్లోని మొదటి ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. ఎటువంటి లేట్ లేకుండా జాగ్రత్తగా వినాలి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా. సెంటర్ రిట్రాక్ట్స్ కాషన్ ఆన్ ఆధార్ ఫోటో కాపీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఆర్టికల్, జిఎస్ పేపర్ 2 పాలిటీ అండ్ గవర్నాన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్. సో దిస్ ఆర్టికల్ ఈజ్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ ద ప్రైవసీ రిలేటెడ్ ఇష్యూస్ ఇన్ ఆధార్ రెజిమ్. సో కంప్లీట్ ఆధార్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉంటుందో, ఆధార్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దానిలో ఉండేటటువంటి సమ్ పాలసీ అండ్ ప్రైవసీ ఇష్యూస్ గురించి ఈ ఆర్టికల్ మాట్లాడడం అనేటటువంటిది జరుగుతుంది. అసలు ఏం జరిగింది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం, వినండి. ఈ సంవత్సరం మే 27వ తారీఖున 27th మేన ఉదయ్, దట్ మీన్స్ యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో దిస్ ఉదయ్ is an organization that manages and that maintains the data of ఆధార్. సో భారత పౌరులకి ఇచ్చేటటువంటి ఆధార్ కార్డు ఏదైతే ఉందో దాని యొక్క డేటాని, దాని యొక్క మేనేజ్మెంట్ని ఈ ఉదయ్ అనేటటువంటి ఆర్గనైజేషన్ చూసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఈ ఉదయ్ అనేటటువంటిది మే 27న ఒక ట్వీట్ అనేటటువంటిది చేయడం అనేటటువంటిది జరిగింది వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్స్ నుంచి. ఏ ట్వీట్ అనేటటువంటిది చేశారు చూడండి. మీరు ఏ ఆర్గనైజేషన్తో అయినా, ఎయిదర్ పబ్లిక్ ఆర్గనైజేషన్ లేదా ప్రైవేట్ ఆర్గనైజేషన్, అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లేదా ప్రైవేట్ ఆర్గనైజేషన్, దేంతో అయినా మీ ఆధార్ కార్డు యొక్క ఫోటో కాపీ ఏదైతే ఉందో, జిరాక్స్ ఏదైతే ఉంటుందో, సింపుల్గా చెప్పాలి అంటే అది షేర్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి అని చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఎందుకు అంటే ఇట్ ఈస్ ప్రోన్ టు మిస్యూజ్. ఆధార్ కార్డు ఏదైతే ఉంటుందో ఆధార్ కార్డులో మీ యొక్క పర్సనల్ డేటా అంటే మీ యొక్క పేరు, అడ్రస్ ఇవి ఒక్కటే కాదండి, దాంతోపాటు బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ లైక్ ఐరిస్ అండ్ దాంతోపాటు ఫింగర్ ప్రింట్స్ ఇవి కూడా స్టోర్ చేయబడతాయి. ఒకవేళ ఈ ఫోటో కాపీని ఎవరైనా మిస్యూజ్ చేస్తే మీ డేటా ఏదైతే ఉంటుందో అది మిస్యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఫోటో కాపీని షేర్ చేయొద్దు ఏ ఆర్గనైజేషన్తో కూడా అనేటటువంటి ట్వీట్ అనేటటువంటిది చేసింది. అయితే ఇప్పుడు రీసెంట్గా నిన్న మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు, విచ్ ఇస్ ద పేరెంట్ బాడీ ఆఫ్ ఉదయ్. సో ఉదయ్ కమ్స్ అండర్, వర్క్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అమ్మ. వాళ్ళు ఏ నోటిఫికేషన్ రీసెంట్గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు నిన్న. ఈ నోటిఫికేషన్లో ఏం చెప్పారు అంటే, మేము ముందు రిలీజ్ చేసినటువంటి ఈ పర్టికులర్ ట్వీట్ ఏదైతే ఉంటుందో దాన్ని వెనక్కి తీసుకుంటున్నాం. ఎందుకు అంటే ఇట్ ఈస్ ప్రోన్ టు మిస్ఇంటర్ప్రిటేషన్. సో ఈ ట్వీట్ అనేటటువంటి చేయగానే చాలామంది ఏమన్నారు అంటే, మీరే చెప్తున్నారు దొంగల నుంచి ప్రజల్ని కాపాడాల్సినటువంటి మీరే ఇట్ ఈజ్ ప్రోన్ టు మిస్యూజ్ అని చెప్తున్నారు, మీరు ఫోటో కాపీ షేర్ చేయకూడదని చెప్తున్నారు. అంటే మీరేం చేస్తున్నారు అంటే ప్రజల యొక్క ప్రైవసీని కాపాడడానికి సరైనటువంటి మెజర్స్ తీసుకునేటటువంటి బాధ్యత మీ మీద లేదా అని కొంతమంది ఏం చేశారు, వ్యతిరేకంగా మాట్లాడడం అనేటటువంటి జరిగింది. సో ఇది పీపుల్కి మిస్ట్రస్ట్ కలిగించేటటువంటి అవకాశం ఉంటుంది. ఉదయ్ అనేటటువంటి ఇన్స్టిట్యూషన్ మీద ప్రజలు నమ్మకం కోల్పోయేటటువంటి అవకాశం ఉంటుంది. అవునా? అందుకే ఈ నోటిఫికేషన్ని వెనక్కి తీసుకొని ఏ ఆర్గనైజేషన్ అనేటటువంటిది అడిగినా మీరు మాస్క్డ్ ఆధార్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొవైడ్ చేయండి అని కొత్త నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో, కొత్త ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది సిటిజన్స్ ఆఫ్ ఇండియాకి రిలీజ్ చేయడం అనేటటువంటిది ఉదయం. అర్థమైందా? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు ఈ మాస్క్డ్ ఆధార్ వాడండి అని చెప్పి, ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ ఆధార్ కార్డ్, ఫోటో కాపీ ఆఫ్ యువర్ ఆధార్ కార్డ్ అని చెప్పడం అనేటటువంటిది జరిగింది. అర్థమైందా? ఈ మాస్క్డ్ ఆధార్ అంటే ఏంటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. దాంతోపాటు ఇంకొక విషయం ఏం చెప్పారు అంటే, ఆధార్ ఐడెంటిటీ అథెంటికేషన్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉంటుందో దీనికి ఒక ఎడిక్వేట్ ఫీచర్స్ అనేటటువంటి ఉన్నాయి. పీపుల్ యొక్క ఐడెంటిటీ అండ్ ప్రైవసీని కాపాడేటటువంటి సేఫ్ గార్డింగ్ అండ్ ప్రొటెక్టింగ్ ఎలిమెంట్స్ అనేటటువంటి ఉన్నాయి. దాని గురించి మీరు ఏం కంగారు పడక్కర్లేదు అనేటటువంటి భరోసా కూడా ఇవ్వడం అనేటటువంటి జరిగింది. కానీ మిస్యూజ్ అవ్వకుండా మీ ఆధార్ డీటెయిల్స్ మాస్క్డ్ ఆధార్ ప్రొవైడ్ చేయండి ఏ ఆర్గనైజేషన్కైనా, పబ్లిక్ ఆర్గనైజేషన్ అయినా ప్రైవేట్ ఆర్గనైజేషన్ అయినా అనే విధంగా చెప్పడం అనేటటువంటి జరిగింది. మరి ఈ కాంటెక్స్ట్లో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ మాస్క్డ్ ఆధార్ అంటే ఏంటో చూడండి.
అన్ ఆధార్ నెంబర్ మామూలుగా ఆధార్ మీద ఎన్ని డిజిట్స్ ఉంటాయి? మనకి ఆధార్ నెంబర్కి 12 డిజిట్స్ ఉంటాయి. సో మాస్క్డ్ ఆధార్ మీద ఎలా చూపిస్తుందంటే 12 డిజిట్స్లో ఫస్ట్ 8 డిజిట్స్ అనేటటువంటివి ఇలా మాస్క్ చేయబడ్డం అనేటటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా రిప్లేస్ ఇంటూ కొట్టేసి ఉంటుంది. ఓన్లీ లాస్ట్ 4 డిజిట్స్ మాత్రమే, ఒరిజినల్ నెంబర్ యొక్క లాస్ట్ 4 డిజిట్స్ మాత్రమే అక్కడ చూపించడం అనేటటువంటి జరుగుతుంది. మన మాస్క్డ్ ఆధార్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్కడైనా సబ్మిట్ చేయాలి. ఎందుకు అంటే మన ప్రైవసీకి అండ్ దాంతోపాటు మన ఐడెంటిటీ చోరీకి గురవ్వకుండా మనల్ని మనం కాపాడుకోవాలంటే. మరి మాస్క్డ్ ఆధార్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే చూడండి, అన్ ఎలక్ట్రానిక్ వెర్షన్ ఆఫ్ మాస్క్డ్ ఆధార్ కార్డ్ ఈజ్ 5-step ప్రాసెస్. ఫస్ట్ ఇక్కడ పేర్కొన్నటువంటి లింక్లోకి వెళ్ళడం అనేటటువంటి జరగాలి. తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబరు అండ్ దాంతోపాటు అక్కడ క్యాప్చా ఏదైతే ఉంటుందో అది ఎన్ష్యూర్ చేయాలి. ఎందుకంటే మీరు రోబోట్ కాదు అని చెప్పి వెబ్సైట్కి చెప్పడానికి అనమాట. అండ్ థర్డ్ స్టెప్ చూడండి, దేర్ విల్ బి అన్ ఆప్షన్, డూ యూ వాంట్ ఎ మాస్క్డ్ ఆధార్ కావాలా, లేకపోతే ఈ ఆధార్ కార్డ్ ఎలక్ట్రానికల్లీ జనరేటెడ్ ఆధార్ కార్డు కావాలా అని మీకు డిఫరెంట్ ఇవనేటటువంటి ఉంటాయి. నో ఆప్షన్స్ అనేవి ఉంటాయి. దానిలో మాస్క్డ్ ఆధార్ మీరు సెలెక్ట్ చేసుకుంటే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేటటువంటిది వస్తుంది. ఆ ఓటీపీ అనేటటువంటిది మీరు ఎంటర్ చేస్తే మీ మొబైల్ నెంబర్ని మీరు వెరిఫై చేసుకుంటే యూ కెన్ డౌన్లోడ్ యువర్ మాస్క్డ్ ఆధార్ని మీరు చక్కగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎందుకు ఈ మాస్క్డ్ ఆధార్ అనేటటువంటి సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావడం అనేటటువంటిది జరిగింది? వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ అంటే ప్రైవసీ అండి. ప్రైవసీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి చాలాసార్లు రీసెంట్గా తలెత్తడం అనేటటువంటిది జరిగింది, వెలుగులోకి రావడం అనేటటువంటిది జరిగింది. సో మనకి సుప్రీంకోర్టు 2017లో ఒక వెర్డిక్ట్ అనేటటువంటిది ఇచ్చింది. పుత్తస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఏదైతే ఉందో దాన్ని మనం ప్రైవసీ కేసు అని కూడా అంటాం. దానిలో ప్రైవసీ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ టు ప్రైవసీ, గోప్యతాపరమైనటువంటి హక్కు ఏదైతే ఉంటుందో అది ప్రాథమిక హక్కు అని చెప్పి తేల్చి చెప్పడం అనేటటువంటి జరిగింది. ఈ ప్రాథమిక హక్కుల్లో మనకు ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 12 టు ఆర్టికల్ 35 ఉంటాయి. అందులో ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. సో దిస్ రైట్ టు ప్రైవసీ ఈజ్ అన్ ఇంప్లిసిట్ ఎలిమెంట్ ఇన్ ఆర్టికల్ 21. రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ విచ్ ఇస్ గ్యారంటీడ్ బై ఆర్టికల్ 21, దానిలో ఒక ఇంప్లిసిట్ ఎలిమెంట్గా అంటే ఒక అంతరంగిక స్వభావంతో రైట్ టు ప్రైవసీ అనేటటువంటిది ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. సో రైట్ టు ప్రైవసీని ఒక వ్యక్తి యొక్క గోప్యతాపరమైనటువంటి హక్కు ఏదైతే ఉంటుందో దాన్ని కాపాడడం అనేటటువంటిది స్టేట్ యొక్క బాధ్యత, ప్రభుత్వ బాధ్యత అని చెప్పి సుప్రీంకోర్టు ఎపెక్స్ కోర్ట్ అనేటటువంటిది తేల్చి చెప్పడం అనేటటువంటిది జరిగింది. అయితే మీరు ఇక్కడ గమనించాలి, ఆధార్ కార్డ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ యాక్చువల్లీ డాక్యుమెంట్ విత్ డీటెయిల్స్ ఆఫ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. మీ మొబైల్ నెంబరు, బ్యాంక్ అకౌంట్, పాన్ ఇవన్నీ లింక్ చేయబడి ఉండడం అనేది జరుగుతుంది. మీ పేరు, మీ అడ్రస్ ఇవన్నీ లింక్ చేయబడతాయి. ఈవెన్ మీ బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఐరిస్ డీటెయిల్స్, ఫింగర్ ప్రింట్స్ ఇవి కూడా దానికి అటాచ్ అయి ఉండడం అనేటటువంటిది జరుగుతుంది, అవునా? సో ఈ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది ఒకవేళ చోరీకి గురైతే అప్పుడు మీ విలువైనటువంటి మనీని కానీ లేకపోతే మీ డేటా అనేటటువంటి చోరీకి గురవడమే కాదు, మీ రైట్ టు ప్రైవసీ మీద కూడా భంగం వాటిల్లడం అనేటటువంటిది జరుగుతుంది. మీ గోప్యతాపరమైనటువంటి హక్కు కూడా తూట్లు పొడవబడ్డం అనేటటువంటిది జరుగుతుంది, నిర్వీర్యం అవ్వడం అనేటటువంటిది, డైల్యూట్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అందుకే ఆధార్ కార్డ్ డేటా మెయింటెనెన్స్లో ప్రభుత్వం చాలా జాగ్రత్త అనేటటువంటిది తీసుకుంటుంది. ఎందుకంటే పర్సనల్ డేటా అనేటటువంటిది దానికి అటాచ్ అయి ఉంటుంది కాబట్టి. అర్థమైందా? సో అందుకోసమే ఈ మాస్క్డ్ ఆధార్ వాడండి అనేటటువంటి సిస్టమ్ని తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. జిఎస్ పేపర్ 2 మనం గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్లో, జిఎస్ పేపర్ 3 సెక్యూరిటీ రిలేటెడ్ ఆర్టికల్లో కూడా, సెక్యూరిటీ రిలేటెడ్ ఆస్పెక్ట్లో కూడా మనం ఈ ఆర్టికల్ని మాట్లాడతాం అనమాట. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా దిస్ పర్టికులర్ ఆర్టికల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా? వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, బిల్డింగ్ పీస్ అండ్ ప్రాస్పరిటీ విత్ స్ట్రాంగ్ బ్రిక్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 6 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటి జరిగిందమ్మా. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు బ్రిక్స్ గురించి పూర్తిగా అర్థం కావాలి. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ బ్రిక్స్ అంటే అర్థం ఏంటి అండ్ దాని గురించి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేవి మాట్లాడదాం. సో తర్వాత మనం ఈ ఆర్టికల్కి వద్దాం. ఈ ఆర్టికల్లో ఏ విషయాలు మాట్లాడారో డిస్కస్ చేద్దాం, వినండి. సో లెట్ us అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ బ్రిక్స్. సో ఫస్ట్ మనం బ్రిక్స్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం, వినండి. బ్రిక్స్ ఈజ్ యాక్చువల్లీ అన్ యాక్రోనిమ్ దట్ మీన్స్ షార్ట్ కట్ ఫర్ ద గ్రూప్ ఆఫ్ ద వరల్డ్స్ లీడింగ్ ఎమర్జింగ్ ఎకానమీస్.
ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో వాటిలో లీడింగ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక గ్రూపింగ్గా ఏర్పడడం అనేటటువంటి జరిగింది. ఆ గ్రూపింగ్ ఒక షార్ట్ కట్టే బ్రిక్స్. ఏంటి ఆ గ్రూపింగ్? ఏ దేశాలవి? బి స్టాండ్స్ ఫర్ బ్రెజిల్, ఆర్ స్టాండ్స్ ఫర్ రష్యా, ఐ స్టాండ్స్ ఫర్ ఇండియా, సి స్టాండ్స్ ఫర్ చైనా, ఎస్ స్టాండ్స్ ఫర్ సౌత్ ఆఫ్రికా. చూడండి, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా ఇవన్నీ కలిపి ఒక గ్రూపింగ్గా ఏర్పడడం అనేటటువంటిది జరిగింది. దాన్నే మనం బ్రిక్స్ అంటాం. ఎందుకు? క్లోజ్ కోఆపరేషన్ కోసం డిఫరెంట్ సెక్టార్స్లో ఒకరితో ఒకరు కోఆపరేట్ చేసుకుంటూ కలిసి ముందుకు అడుగులు వేయడానికి బ్రిక్స్ని ఫార్ములేట్ చేయడం అనేటటువంటి జరిగింది. సో బ్రిక్స్ యొక్క లీడర్స్ సమ్మిట్ ఏదైతే ఉంటుందో అది ప్రతి సంవత్సరం జరగడం అనేటటువంటిది జరుగుతుంది. నౌ లెట్ us అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ బ్రిక్స్. బ్రిక్స్కి ఒక ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేటటువంటిది ఉండదు. సో మనకి ఇప్పుడు సార్క్ అనేటటువంటిది ఒక ఆర్గనైజేషన్ లాగా ఉంటుంది, బట్ బ్రిక్స్ అనేటటువంటిది ఒక ఆర్గనైజేషన్లా ఉండదు. ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాన్యువల్ సమిట్. అంటే ప్రతి సంవత్సరం సమిట్ అంటే ఏంటి? శిఖరాగ్ర సమావేశం అని చెప్పి అంటాం. దేశాల యొక్క అగ్రనేతలు కలిపి వివిధ విషయాల మీద చర్చించడం అనేటటువంటి జరుగుతుంది. ఎమర్జింగ్ ఇష్యూస్ మీద చర్చిస్తారు. సో ఈ సమిట్ రూపంలో మాత్రమే ఇది ఎగ్జిస్ట్ అయి ఉండడం అనేటటువంటి జరుగుతుంది. సో ఈ సమిట్ ఎవరి మధ్య జరుగుతుంది? బిట్వీన్ సుప్రీం లీడర్స్ ఆఫ్ ద 5 నేషన్స్. ఈ 5 దేశాల యొక్క సుప్రీం లీడర్స్ ఎవరైతే ఉన్నారో, దేశాధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య జరగడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ ద చైర్మన్ ఆఫ్ ద ఫోరం ఏదైతే ఉందో ఇట్ ఈస్ రొటేటెడ్ యాన్యువల్లీ. ఇది యాన్యువల్గా రొటేట్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది అమాంగ్ ఇట్స్ మెంబర్స్. సో ఫస్ట్ బ్రెజిల్ ఉందనుకోండి ఈ సంవత్సరం, తర్వాత రష్యా తర్వాత ఇండియా తర్వాత చైనా తర్వాత సౌత్ ఆఫ్రికా తర్వాత మళ్ళీ బ్రెజిల్కి రావడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా చైర్మన్షిప్ ఏదైతే ఉంటుందో అది మారుతూ వస్తుంది. బ్రిక్స్ కోఆపరేషన్ ఇన్ ద పాస్ట్ డికేడ్ హ్యాస్ ఎక్స్పాండెడ్ టు ఇంక్లూడ్ అన్ యాన్యువల్ ప్రోగ్రామ్ ఆఫ్ 100 సెక్టోరల్ మీటింగ్స్. సో ప్రతి సంవత్సరం 100 సెక్టార్స్కి చెందినటువంటి ఈ దేశాలకు సంబంధించినటువంటి 100 సెక్టార్స్కి చెందినటువంటి వివిధ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య మీటింగ్ అనేటటువంటిది జరగాలి ఆన్ ద ప్లాట్ఫామ్ ఆఫ్ బ్రిక్స్ అని చెప్పి. సో ఒక బ్రిక్స్ కోఆపరేషన్ సమిట్స్ ఏవైతే ఉంటాయో, మీటింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏర్పాటు చేయాలని చెప్పి రీసెంట్గా డిసైడ్ చేయడం అనేటటువంటిది కూడా జరిగింది. దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ బ్రిక్స్ ఇన్ ఏ నట్ షెల్, సింపుల్గా మనం చెప్పుకోవాలంటే. నెక్స్ట్ చూడండి. So what are the salient features and important features and significance of BRICS? So together all these BRICS nations ఏవైతే ఉన్నాయో, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా, దే అకౌంట్ ఫర్ అబౌట్ 40% ఆఫ్ వరల్డ్ పాపులేషన్. ప్రపంచ జనాభాలో 40% ఈ 5 దేశాల్లోనే ఉండడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ 30% ఆఫ్ ద జీడిపి, గ్లోబల్ జీడిపిలో ప్రపంచ ఆదాయంలో 30% ఈ 5 నేషన్సే కంట్రిబ్యూట్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. సో మేకింగ్ ఇట్ ఎ క్రిటికల్ ఎకనామిక్ ఇంజన్. సో గ్లోబల్ ఎకానమీ అనేటటువంటిది ఇంప్రూవ్ అవ్వాలి అంటే, గ్లోబల్ ఎకానమీ ముందుకు వెళ్ళాలి అంటే ఈ 5 నేషన్స్ పాత్ర అనేటటువంటిది కీలకం. కాబట్టి ఆన్ ఏ హోల్ దిస్ బ్రిక్స్ ఏదైతే ఉంటుందో దీని యొక్క పాత్ర కూడా చాలా కీలకంగా మారడం అనేటటువంటి జరిగింది ఇన్ ద ఎమర్జింగ్ వరల్డ్ ఆర్డర్. in an emerging investment market and global power block. So it is actually an emerging investment market. So ఎక్కువ వెస్టర్న్ కంట్రీస్, అదర్ నేషన్స్ ఏవైతే ఉంటాయో, అదర్ నేషన్స్కి సంబంధించినటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో, దే కెన్ ఈజీలీ, దీస్ కంట్రీస్ ఆర్ డెస్టినేషన్ ఫర్ దేర్ కంపెనీస్. అండ్ దాంతోపాటు గ్లోబల్ పవర్ బ్లాక్గా కూడా ఒక్కొక్క కంట్రీ గ్లోబల్ పవర్ కాకపోవచ్చు, కానీ 5 కంట్రీస్ మాత్రం కలిపితే మాత్రం చాలా ప్రపంచ రాజకీయాల్లో కానీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కానీ చాలా మార్పులు అయితే తీసుకురాగలవు. అర్థమైందా? సో దీస్ పీపుల్ ఆర్ దీస్ కంట్రీస్ ఆర్ కంట్రీస్ విత్ షేర్డ్ ఇంట్రెస్ట్ అండి. అందరికీ సేమ్ ఐడియాస్, సేమ్ ఇంట్రెస్ట్ అనేటటువంటి ఉండడం వల్ల బ్రిక్స్ అనేటటువంటిది ఒక కలెక్టివ్ యూనియన్గా ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడాలి. నౌ లెట్ us లుక్ ఎట్ ద జెనెసిస్ అంటే ఆరిజిన్. సో బ్రిక్స్ అనేటటువంటిది ఎలా పుట్టడం అనేటటువంటిది జరిగింది, ఈ ఐడియా చూడండి. దిస్ యాక్రోనిమ్ బ్రిక్స్ ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ యాక్చువల్లీ ఇనిషియల్లీ ఫార్మలైజ్డ్ ఇన్ 2001లో ఎకనమిస్ట్ అయినటువంటి జిమ్ ఓనీల్ ఎవరైతే ఉన్నారో, గోల్డ్మెన్ సచ్స్కి చెందినటువంటి వ్యక్తి. గోల్డ్మెన్ సచ్ ఈజ్ యాక్చువల్లీ ఏ ఫినాన్షియల్ కన్సల్టెంట్ కంపెనీ అండి. దానికి చెందినటువంటి ఒక ఎకనమిస్ట్ జిమ్ ఓనీల్ ఎవరైతే ఉన్నారో ఆయన మొదటిసారి కాయిన్ చేయడం అనేటటువంటి జరిగింది. ఇన్ ఏ రిపోర్ట్ ఆన్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఫర్ ద ఎకానమీస్ ఆఫ్ బ్రెజిల్, రష్యా, ఇండియా అండ్ చైనా. సో బ్రిక్ అనేటటువంటి పదాన్ని మొదట వాడారనమాట. సో ఈ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా కలిపి ఎలా ముందుకు వెళ్ళొచ్చు అనేటటువంటి విషయం మీద ఒక రిపోర్ట్ అనేది ఇచ్చారు. ఆ రిపోర్ట్లో ఇది వాడారు. విచ్ టుగెదర్ రిప్రజెంటెడ్ ఏ సిగ్నిఫికెంట్ షేర్ ఆఫ్ ద వరల్డ్స్ ప్రొడక్షన్ అండ్ పాపులేషన్. సో ఈ దేశాలు ఏవైతే ఉంటాయో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా కలిపి సిగ్నిఫికెంట్ షేర్ ఆఫ్ వరల్డ్స్ ప్రొడక్షన్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తాయి సిగ్నిఫికెంట్ అమౌంట్లో. పాపులేషన్ కూడా ఎక్కువ ఈ 4 దేశాల్లో.
2006లో దీస్ 4 కంట్రీస్ ఇనిషియేటెడ్ ఏ రెగ్యులర్ ఇన్ఫార్మల్ డిప్లొమాటిక్ కోఆర్డినేషన్. సో చర్చల ద్వారా దౌత్యపరంగా ఒక ఇన్ఫార్మల్గా, దెర్ ఇస్ నో ఫార్మలైజ్డ్ స్ట్రక్చర్ అప్పుడు కూడా, సో ఒక రెగ్యులర్ ఇన్ఫార్మల్ డిప్లొమాటిక్ కోఆర్డినేషన్ అనేటువంటిది ఏర్పరచుకోవడం అనేది జరిగింది విత్ ద యాన్యువల్ మీటింగ్స్ ఆఫ్ ఫారిన్ మినిస్టర్స్. సో ఒక ఫార్మలైజ్డ్ డాక్యుమెంట్ అనేటటువంటిది లేకపోయినప్పటికీ వీటి యొక్క రోల్స్, గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ని డిఫైన్ చేస్తూ, బట్ ఈ కంట్రీస్ యొక్క ఫారిన్ మినిస్టర్స్, విదేశాంగ శాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ప్రతి సంవత్సరం కలుసుకునేవాళ్ళు. అట్ ద మార్జిన్స్ ఆఫ్ జనరల్ డిబేట్ ఆఫ్ యుఎన్ జనరల్ అసెంబ్లీ. యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితితో 6 ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అందులో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఒకటి. మిగిలిన 5 ఏంటో నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి, ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. నేను చాలాసార్లు హిందూ అనాలిసిస్లో కూడా రిపీట్ చేశాను. సో యుఎన్జిఏ మీటింగ్ ఏదైతే ఉంటుందో, మీటింగ్లో భాగంగా ఈ ఫారిన్ మినిస్టర్స్, ఈ 4 దేశాల యొక్క ఫారిన్ మినిస్టర్స్ ఒక చోట చేరి మాట్లాడుకోవడం అనేటటువంటి జరుగుతుంది. ఒకప్పుడు 2006లో అలా ఉండేది. ది సక్సెస్ఫుల్ ఇంటరాక్షన్ లెడ్ టు ద డెసిషన్ ద డైలాగ్ వాజ్ టు బి క్యారీడ్ అవుట్ ఎట్ ద లెవెల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ స్టేట్ అండ్ గవర్నమెంట్ ఇన్ యాన్యువల్ సమిట్స్. సో ఈ ఫారిన్ మినిస్టర్స్ మాట్లాడుకోవడం అండ్ వీళ్ళ మధ్య మంచి కోఆపరేషన్ అనేటటువంటిది, గుడ్ టర్మ్స్ అనేటటువంటివి పెరగడం వల్ల వాళ్ళు ఏం డిసైడ్ అయ్యారు, ఎట్ ద లెవెల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ స్టేట్, దేశాధినేతలు, ఫారిన్ మినిస్టర్స్ కాకుండా అగ్రనేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య ఒక చర్చాపూర్వకమైనటువంటి వాతావరణం క్రియేట్ చేస్తే బాగుంటుంది, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే బాగుంటుంది. ప్రతి ఏటా, ప్రతి సంవత్సరం శిఖరాగ్ర సమావేశాల ద్వారా ఈ ప్రభుత్వాలు, ఈ 4 దేశాల ప్రభుత్వాల అధినేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కలుసుకొని ఎమర్జింగ్ ఇష్యూస్ మీద మాట్లాడుకుంటే బాగుంటుందని చెప్పి వీళ్ళకి ఐడియా అనేటటువంటిది వస్తుంది. తర్వాత వీళ్ళు బ్రిక్స్గా ఏర్పడడం అనేటటువంటి జరుగుతుంది. చెప్తాను, నెక్స్ట్ చూడండి. అయితే వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బ్రిక్స్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? బ్రిక్స్ సీక్స్ టు డీపెన్, బ్రాడన్ అండ్ ఇంటెన్సిఫై కోఆపరేషన్ విత్ ఇన్ ద గ్రూపింగ్. సో ఈ గ్రూప్లో ఉండేటటువంటి సభ్యుల మధ్య కోఆపరేషన్ అనేటటువంటిది బెటర్ అవ్వాలి, ఎస్పెషల్లీ ఎకనామిక్ కోఆపరేషన్ అనమాట. మైట్ నాట్ బి పొలిటికల్ కోఆపరేషన్, బట్ ఎకనామికల్గా ఒకరినొకరు కోఆపరేట్ చేసుకోవాలి. అండ్ అమాంగ్ ద ఇండివిజువల్ కంట్రీస్ ఫర్ మోస్ట్ సస్టైనబుల్, ఈక్విటబుల్, మ్యూచువల్లీ బెనిఫిషియల్ డెవలప్మెంట్. సో ఆ డెవలప్మెంట్ ఎలా ఉండాలి? సస్టైనబుల్గా ఉండాలి, ఎక్కువ కాలం కొనసాగాలి, ఈక్విటబుల్గా, అందరికీ ఈక్వల్ షేర్ అనేటటువంటిది ఉండాలి. సో ఎకనామిక్ డెవలప్మెంట్లో మిగిలిన 4 దేశాలను ఉపయోగించుకొని ఒక దేశం ఎదిగిపోవడం కానీ, మిగిలిన 4 దేశాలు పాపం ఆ ఒక్క కంట్రీకి హెల్ప్ చేసి ఇవి వెనక్కి ఉండిపోవడం, ఇలా జరగకూడదు. ఈక్విటబుల్గా డిస్ట్రిబ్యూషన్ అనేటటువంటిది ఉండాలి, ఈక్విటబుల్గా డెవలప్మెంట్ అనేటటువంటిది జరగాలి, మ్యూచువల్లీ బెనిఫిషియల్. సో విన్ టు విన్ సిచ్యువేషన్ అనేటటువంటిది ఉండాలి. సో ఒకరికి హెల్ప్ అయితే, ఒక పని అనేది జరిగితే అందరికీ హెల్ప్ అనేటటువంటిది ఉండాలి. సో ఆ విధంగా ఈ పర్టికులర్ బ్రిక్స్ అనేటటువంటి ఫోరం ఏర్పడడం అనేది జరిగింది. ఇట్ టేక్స్ ఇన్ టు కన్సిడరేషన్ ఈచ్ మెంబర్స్ గ్రోత్, డెవలప్మెంట్ అండ్ పావర్టీ ఆబ్జెక్టివ్స్ to ensure relations are built on the respective countries' economic strengths and avoid competition where possible. Very very important. సో ఏంటంటే కన్సిడర్ చేస్తారు, దేన్ని బేరీజ్ వేసుకుంటారు, దేన్ని డిస్కస్ చేస్తారు, మెంబర్స్ యొక్క గ్రోత్, డెవలప్మెంట్ అండ్ దాంతోపాటు వాళ్ళు పావర్టీని ఎలా తగ్గించాలనుకోవాలనుకుంటున్నారు, అండ్ దాంతోపాటు కంట్రీస్ మధ్య రిలేషన్స్, కంట్రీస్ ఎకనామిక్ స్ట్రెంగ్స్ ఏవైతే ఉంటాయో, ఎక్స్పెక్టివ్ ఎకనామిక్ స్ట్రెంగ్స్కి తగినట్టుగా వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్స్ని వాళ్ళు ఫుల్ఫిల్ అయ్యే విధంగా మిగిలిన దేశాలు హెల్ప్ చేయాలి. అవాయిడ్ కాంపిటీషన్ వేర్ పాసిబుల్, ఈ కంట్రీస్ మధ్య కాంపిటీషన్, పోటీ వాతావరణం కాకుండా ఒకరితో ఒకరికి హెల్ప్ అయ్యేలాగా ఉండాలన్నమాట. సో ఆ విధంగా బ్రిక్స్ ఏర్పడడం అనేటటువంటి జరిగింది. ఇట్ ఈస్ ఎమర్జింగ్ యాజ్ ఎ న్యూ అండ్ ప్రామిసింగ్ పొలిటికల్ డిప్లొమాటిక్ ఎంటిటీ విత్ డైవర్స్ ఆబ్జెక్టివ్స్. సో డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్ అనేటటువంటి వాటితో ఇది ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరిగింది. ఫార్ బియాండ్ ద ఒరిజినల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ రిఫార్మింగ్ గ్లోబల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఒరిజినల్ ఆబ్జెక్టివ్ ఏంటి? గ్లోబల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిఫార్మ్ చేయాలి. ముఖ్యంగా మనకి IMF మీరు చూసుకున్నా, లేకపోతే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేటటువంటి చూసుకున్నా, వరల్డ్ బ్యాంక్ ఏదైతే ఉందో అది చూసుకున్నా, అక్కడ ఎవరి మాట ఎక్కువగా నడుస్తుంది? డెవలప్డ్ కంట్రీస్ మాట అనేటటువంటిది నడుస్తుంది. మరి డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఈక్విటబుల్ డెవలప్మెంట్ అనేటటువంటిది ఉందా? అంటే డెవలపింగ్ నేషన్స్కి కూడా సరైన ప్రాతినిధ్యం, సమానమైన ప్రాతినిధ్యం ఉందా డెవలప్డ్ కంట్రీస్ అండ్ వెస్టర్న్ కంట్రీస్తో పోలిస్తే? అంటే లేదు. సో అందుకోసం అని చెప్పే ఈ గ్లోబల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్తో రిఫార్మ్స్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఇది మొదట ఏర్పడినప్పటికీ మల్టిపుల్ సెక్టార్స్లో, సైన్స్ అండ్ టెక్నాలజీ, హెల్త్, పాపులేషన్ అండ్ అదర్ మ్యారిటైమ్ ఆస్పెక్ట్స్, వీటన్నింటిలో కూడా ఈ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఒకటిదాంతో ఒకటి కోఆపరేట్ చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ది ఆబ్జెక్టివ్స్ అనేటటువంటివి ఎప్పటికప్పుడు ఎక్స్పాండ్ అవుతున్నాయి దేశాల యొక్క అవసరాలతో పాటు, అది మనకి చెప్తున్నారు. నెక్స్ట్ చూడాలి. సో నౌ లెట్ us లుక్ ఎట్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. సో బ్రిక్స్ అండర్లో ఎస్టాబ్లిష్ అయినటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ బ్యాంక్ ఏంటి అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్.
దీని యొక్క హెడ్ క్వార్టర్స్ షాంఘైలో ఉండడం అనేటటువంటి జరిగింది. చైనాలో ఉన్నటువంటి సెకండ్ లార్జెస్ట్ సిటీ షాంఘైలో ఉండడం అనేటటువంటి జరిగింది. సో అట్ ద 4th బ్రిక్స్ సమిట్ ఇన్ న్యూఢిల్లీ 2012లో జరిగినటువంటి 4th బ్రిక్స్ సమిట్ ఏదైతే ఉంటుందో, బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఏదైతే ఉందో దానిలో ఒక కొత్త బ్యాంక్ అనేటటువంటిది ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఐడియా అనేటటువంటిది వచ్చిందమ్మా ఈ బ్రిక్స్ నేషన్స్కి. ఎందుకు? సో వాళ్ళ డెవలప్మెంట్కి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది డెవలప్ చేసుకోవడానికి, సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫండ్ చేయడానికి, సో ఒక బ్యాంక్ అనేటటువంటిది ఉంటే బాగుంటుంది అప్పులు మనందరికీ ఇవ్వడానికి అని చెప్పి ఒక కొత్త బ్యాంక్ అనేటటువంటిది వాటిని ఏర్పాటు చేశారు. దట్ ఈస్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ అదర్ ఎమర్జింగ్ ఎకానమీస్ యాజ్ వెల్ యాజ్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్. సో ఓన్లీ బ్రిక్స్ నేషన్స్కే కాకుండా అదర్ డెవలపింగ్ కంట్రీస్కి కూడా అప్పులు ఇచ్చి వాళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్, కెపాసిటీ బిల్డింగ్, సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి కూడా ఫండింగ్ అనేటటువంటిది ఇచ్చేలాగా. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ ఇవన్నీ ఎలా అయితే ఫండింగ్ ఇస్తాయో, సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా అలా ఫండింగ్ ఇచ్చేలాగా. అర్థమైందా? ఒక ఆల్టర్నేటివ్ మీన్స్ అనేటటువంటిది ఏర్పాటు చేసుకుందామని చెప్పి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేటటువంటి దాన్ని తీసుకొచ్చారు. డ్యూరింగ్ ద 6th బ్రిక్స్ సమిట్ ఇన్ ఫోర్టలేజా ద లీడర్స్ సైన్ ద అగ్రిమెంట్ ఎస్టాబ్లిషింగ్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. సో 2014లో బ్రిక్స్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇది సైన్ చేయడం అనేటటువంటి జరిగింది. బ్రెజిల్లో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో సైన్ చేశారు. తద్వారా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఎస్టాబ్లిష్ అయింది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క కీ ఏరియాస్ ఆఫ్ ఆపరేషన్ మనం చూస్తే ఎక్కువగా ఇవి ఏ ప్రాజెక్ట్స్కి ఫండింగ్ అనేవి ఇస్తాయి? గ్రీన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎనర్జీ. సో క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్, ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కనెక్టివిటీని బెటర్ చేసేటటువంటి రోడ్లు, రైళ్ల మార్గాల నిర్మాణం, ఇరిగేషన్ అంటే మనకి నీటిపారుదల ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో ఆ సంబంధిత ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో వాటికి ఫండింగ్ అనేది ఇస్తారు. సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్, సిటీస్ అండ్ స్మార్ట్ సిటీస్ యొక్క డెవలప్మెంట్కి, అర్బన్ డెవలప్మెంట్కి, అర్బన్ ఏరియాస్లో హైజీన్ అండ్ దాంతోపాటు అదర్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి బెటర్ చేయడానికి, లివింగ్ స్టాండర్డ్స్ బెటర్ చేయడానికి, ఎకనమిక్ కోఆపరేషన్ అమాంగ్ అదర్ మెంబర్ కంట్రీస్. మెంబర్ కంట్రీస్లో ఎకనమిక్ కోఆపరేషన్ బెటర్ అయ్యే విధమైనటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో, అంటే డిఫరెంట్ కంట్రీస్ కలిపి ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాయి అనుకోండి, సో ఆ ప్రాజెక్ట్ కూడా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఫండింగ్ అనేటటువంటిది ఇస్తుంది. దిస్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఫంక్షన్స్ ఆన్ ద కన్సల్టేటివ్ మెకానిజం అమాంగ్ ద బ్రిక్స్ మెంబర్స్ విత్ ఆల్ ద మెంబర్ కంట్రీస్ పర్సింగ్ ఈక్వల్ రైట్స్. సో ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో అందరికీ, ఈవెన్ అందరిలోనూ ఎకనామికల్లీ చైనా బాగా డెవలప్డ్, అలా అని చెప్పి చైనాకి ఎక్కువ ఎంఫసిస్ ఉందా, ఇంపార్టెన్స్ ఉందా అంటే లేదు. సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో బ్రిక్స్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటన్నింటికి ఈక్వల్ రైట్స్ అనేటటువంటి ఉండడం అనేది జరుగుతుంది. ఈక్వల్గా ప్రాతినిధ్యం అనేటటువంటిది సమానంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. సో బ్రిక్స్ అంటే ఏంటి, దాని పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, దాంతోపాటు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ గురించి కూడా మీకు పూర్తి విషయాలు అనేటటువంటివి అర్థమయ్యాయనే అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, సో ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఏ విషయాలు డిస్కస్ చేశారో అవన్నీ మనం మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పేజెస్ ఫోకస్తో వినండి, మీకు ఈజీగా అర్థమవుతుంది ఈ ఆర్టికల్ కూడా. సో ఈ ఆర్టికల్ చూడండి, బిల్డింగ్ పీస్ అండ్ ప్రాస్పరిటీ విత్ స్ట్రాంగ్ బ్రిక్స్. బ్రిక్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం. ఇట్ ఈస్ అన్ యాక్రోనిమ్ ఫర్ ద గ్రూపింగ్ ఆఫ్ కంట్రీస్ లైక్ బ్రెజిల్ అండ్ దాంతోపాటు రష్యా అండ్ దాంతోపాటు ఐ అంటే ఇండియా అండ్ దాంతోపాటు సి అంటే చైనా అండ్ దాంతోపాటు ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేటటువంటి జరిగింది. సో దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్ ఇట్ వాజ్ యాక్చువల్లీ రిటర్న్ బై చైనాస్ అంబాసిడర్ టు ఇండియా. సో సూన్ వుడాంగ్ అనేటటువంటి వ్యక్తి రాయడం అనేటటువంటిది జరిగింది. సో బ్రిక్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ప్రజెంట్ వరల్డ్ ఆర్డర్లో చేంజ్ ఇన్ జియోపాలిటిక్స్. సో వరల్డ్లో జియోపాలిటిక్స్, ప్రపంచ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా తొందరగా మారిపోతున్నాయి, వీటిలో చాలా చేంజెస్ అనేటటువంటి వస్తున్నాయి. సో ఈ సమయంలో, ఈ కాంటెక్స్ట్లో, ఈ సందర్భంలో బ్రిక్స్ యొక్క సిగ్నిఫికెన్స్ అనేటటువంటిది చాలా ఉందనే విధంగా ఈయన చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఆల్ దీస్ బ్రిక్స్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ యాక్చువల్లీ షేరింగ్ కామన్ గోల్స్ అండ్ ఐడియల్స్. వాళ్ళకు కామన్ గోల్స్ ఉండడం అనేటటువంటి జరిగింది, ఐడియల్స్ ఉండడం అనేటటువంటి జరిగింది. అండ్ వన్ కెనాట్ సెపరేట్ కంట్రీస్ పీపుల్ విత్ కామన్ గోల్స్ అండ్ ఐడియల్స్. ఒకే లక్ష్యాలు ఉండేటటువంటి పీపుల్ని ఎవరూ సెపరేట్ చేయడం అనేటటువంటి జరగదని చెప్పి ఈయన చెప్పడం అనేటటువంటి జరిగింది. 16 years ఆఫ్టర్ ఇట్స్ క్రియేషన్, బ్రిక్స్ క్రియేట్ చేసి ఇప్పటికి 16 ఏళ్ళు కావస్తుందమ్మా. సో 16 ఏళ్ళుగా చైనా, ఇండియా, రష్యా, బ్రెజిల్ అండ్ సౌత్ ఆఫ్రికా
ప్రజానీకాల మధ్య కోఆపరేషన్ అనేటటువంటిది అత్యద్భుతంగా ఎవాల్వ్ అవుతూ రావడం అనేటటువంటిది జరుగుతుంది. సో గ్లోబల్ గవర్నెన్స్లో అండ్ కామన్ డెవలప్మెంట్లో కూడా వీళ్ళు కొత్త అధ్యాయాన్ని రచించడం అనేటటువంటి జరిగింది. బ్రిక్స్ ఒక కొత్త అధ్యాయానికి తెర తీయడం అనేటటువంటి జరిగిందనే విషయాన్ని ఇక్కడ ఈ ఆర్టికల్లో మనకి ఇతను చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. ఆథర్ ఎవరైతే ఉన్నారో ఆయన. సో ఈ సంవత్సరం చైర్మన్షిప్ అనేటటువంటిది ఎవరికి వచ్చింది? చైనాకు వచ్చింది. చెప్పాను కదా, దిస్ యాక్రోనిమ్ లాగా చైర్మన్షిప్ ఏదైతే ఉంటుందో అది మారుతుందని. ఈ సంవత్సరం చైనా అంటే నెక్స్ట్ ఎవరు ఉంటారు? సౌత్ ఆఫ్రికా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. సో చైనా ఈ సంవత్సరం బ్రిక్స్ చైర్మన్షిప్ తీసుకున్నప్పటి నుంచి బ్రిక్స్ పార్ట్నర్స్ క్లోజ్గా వర్క్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. కోఆపరేషన్ అనేటటువంటిది కంట్రీస్ మధ్య పెరిగింది రిగార్డింగ్ పొలిటికల్ సెక్యూరిటీ, ఎకానమీ, ఫినాన్స్, పీపుల్ టు పీపుల్ ఎక్స్చేంజెస్, పబ్లిక్ హెల్త్, అదర్ రెల్మ్స్, అదర్ ఏరియాస్లో కూడా కోఆపరేషన్ అనేటటువంటిది పెరిగింది. సో బ్రిక్స్ యాజ్ ఎ గ్రూపింగ్ 50 ఇంపార్టెంట్ ఈవెంట్స్ని కండక్ట్ కూడా చేయడం అనేటటువంటిది జరిగింది. వేరియస్ ఫీల్డ్స్లో వేరియస్ ఫీల్డ్స్కి సంబంధించినటువంటి 50 ఇవేవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ ఈవెంట్స్ని కూడా కండక్ట్ చేయడం అనేటువంటి జరిగింది. అయితే ఇక్కడ మనకి ఆదరి ముఖ్యంగా దేన్ని టచ్ చేస్తున్నారు, దేన్ని స్పృశిస్తున్నారు అంటే ప్రెజెంట్ డే ప్రోగ్రెసివ్ వరల్డ్ ఏదైతే ఉంటుందో, ప్రెజెంట్ వరల్డ్ ఏదైతే ఉంటుందో వరల్డ్లో బ్రిక్స్ యొక్క సిగ్నిఫికెన్స్ గురించి ఎక్కువగా మాట్లాడడం అనేటటువంటి జరిగింది. సో టుడేస్ వరల్డ్ ఈజ్ చేంజింగ్ వెరీ ఫాస్ట్. టుడేస్ వరల్డ్ ఈజ్ విట్నెసింగ్ ఇంక్రీజింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇన్స్టెబిలిటీ. సో ఇన్స్టెబిలిటీ ఎక్కువగా ఉండడం అనేటటువంటిది జరిగింది. సో అన్సర్టైనిటీ, ఇన్సెక్యూరిటీ ఉండడం అనేటటువంటిది జరిగింది. ముఖ్యంగా రీసెంట్గా ప్రపంచానికి ఇబ్బంది పెట్టినటువంటి పాండమిక్, కోవిడ్-19 పాండమిక్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్ని అతలాకుతలం చేయడం అనేటటువంటిది జరిగింది. రీసెంట్గా రష్యన్ ఇన్వేజన్ ఆఫ్ యుక్రెయిన్, రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ కూడా సో ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్ని, సప్లై చైన్స్ని కుదేలు చేయడం అనేటటువంటిది జరిగింది. దీస్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ టైమ్స్ దట్ దిస్ వరల్డ్ ఈజ్ ఫేసింగ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అవునా కదా? సో వరల్డ్ ఈజ్ ఫేసింగ్ మల్టిపుల్ ఇంపార్టెంట్ ఇష్యూస్ లైక్ గ్లోబల్ సెక్యూరిటీ ఇష్యూస్, డెవలప్మెంటల్ ఇష్యూస్, వీటన్నింటినీ ఫేస్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఈ సమయంలో బ్రిక్స్ యొక్క సిగ్నిఫికెన్స్ అండ్ ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే 14th బ్రిక్స్ సమిట్ ఈ సంవత్సరం జరగబోతుంది కదా, సో దాన్ని డిస్కస్ చేస్తారు అని చెప్పి ఈయన చెప్పడం అనేటటువంటి జరిగింది. బ్రిక్స్ ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ ఏదైతే ఉందో అది మొన్న మే 19th జరగడం అనేటటువంటి జరిగింది. చైనీస్ ప్రెసిడెంట్ అయినటువంటి జింగ్పింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ కాన్ఫరెన్స్ని అడ్రస్ చేస్తూ బ్రిక్స్ ఎక్స్పాన్షన్కి కూడా మేము కృషి చేస్తున్నాం. బ్రిక్స్ కేవలం ఈ 5 దేశాలకు మాత్రమే పరిమితం కాకుండా అదర్ డెవలపింగ్ కంట్రీస్ని కూడా మేము బ్రిక్స్లో చేర్చుకుంటామనే విధంగా చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో దిస్ బ్రిక్స్ సక్సెస్ఫుల్గా జరిగినటువంటి బ్రిక్స్ ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్ దేన్ని ఇండికేట్ చేస్తుందంట? బ్రిక్స్ కంట్రీస్ యొక్క స్ట్రెంగ్త్, సొలిడారిటీ అండ్ కోఆపరేషన్ని ఇది చేస్తుంది. ఇలాంటి ఛాలెంజింగ్ టైమ్స్లో కూడా బ్రిక్స్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో అవి పీస్ అండ్ డెవలప్మెంట్ని కోరుకుంటున్నాయి, ఫెయిర్నెస్ అండ్ జస్టిస్ని కోరుకుంటున్నాయి, కలిసి ముందుకు అడుగులు వేయాలనుకుంటున్నాయి. అది నిజంగా వన్ లాడబుల్ థింగ్, అంటే వన్ అప్రిషియబుల్ థింగ్ అనే విధంగా చెప్పారండి. అండ్ బ్రిక్స్ కంట్రీస్ కలెక్టివ్లీ ది అప్హోల్డ్ యూనివర్సల్ సెక్యూరిటీ అని చెప్పారు. ప్రపంచ భద్రత, ప్రపంచ శాంతికి కృషి చేస్తాయి అన్ని కంట్రీస్ అని చెప్పడం అనేటటువంటి జరిగింది. దే ఆల్వేస్ ట్రై టు బిల్డ్, దే నీడ్ టు బిల్డ్ పొలిటికల్ మ్యూచువల్ ట్రస్ట్. సో ఇప్పుడు మనం చూస్తే బ్రిక్స్ కంట్రీస్లో సో ఇండియాకి చైనాకి పడదు, మీరు జాగ్రత్తగా గమనిస్తే, రైట్? సో ఇలాంటి మిస్ట్రస్ట్ అనేటటువంటిది లేకుండా ఒకరితో ఒకరు ట్రస్ట్ అనేటటువంటిది బిల్డ్ చేసుకోవాలి. సెక్యూరిటీ కోఆపరేషన్ అనేది ఉండాలి. బెటర్ కమ్యూనికేషన్ అండ్ కోఆర్డినేషన్తో ముందుకు వెళ్ళాలి. ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఈచ్ అదర్స్ ఇంట్రెస్ట్, ఒకరి ఇంట్రెస్ట్ని ఇంకొకరు గౌరవించుకోవాలి. ఒకరి ప్రాబ్లమ్స్ని ఇంకొకరు వాళ్ళ ప్రాబ్లమ్స్గా తీసుకొని దాని వైపుగా అవతల కంట్రీకి సహాయం చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. అండ్ దాంతోపాటు ఈచ్ అదర్ సావరెనిటీని, సెక్యూరిటీని, డెవలప్మెంట్ ఇంట్రెస్ట్ని కూడా గౌరవించాలి. అవతల వాళ్ళ యొక్క అభివృద్ధి లక్ష్యాలు ఏవైతే ఉంటాయో వాటిని గౌరవించాలి. అవతల వాళ్ళ యొక్క సార్వభౌమాధికారాన్ని గౌరవించాలి. హెజుమోనియిజం అంటే వన్ కంట్రీ డామినెన్స్ ఏదైతే ఉందో, ముఖ్యంగా యూఎస్ని ఉద్దేశించి ఇక్కడ, సో ఇతను చైనీస్ పొలిటీషియన్ కదా, చైనీస్ బ్యూరోక్రాట్ కదా, అమెరికాను ఉద్దేశించి చెప్తున్నారు. ఒక కంట్రీ డామినేషన్ అనేటటువంటిది ఉండకూడదు. సో పవర్ పాలిటిక్స్ ఇవన్నింట్లో కూడా, సో పాలిటిక్స్ వీటన్నింటిలో కూడా కంట్రీస్, బ్రిక్స్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో ముందుకెళ్లాలనే విధంగా చెప్పారు. బ్రిక్స్ కంట్రీస్ కోవిడ్-19 పాండమిక్ మేనేజ్మెంట్లో కూడా ఇంపార్టెంట్ రోల్ అనేటటువంటి ప్లే చేయడం అనేటటువంటి జరిగింది. సో దిస్ యాంటీ పాండమిక్ రెస్పాన్స్లో కూడా చాలా ముందుకు అడుగులు వేయడం అనేటటువంటి జరిగిందనే విధంగా మనకి ఇక్కడ చెప్పారండి. సో గ్లోబల్ కమ్యూనిటీ హెల్త్ ఏదైతే ఉంటుందో, పబ్లిక్ హెల్త్ని స్ట్రెంథన్ చేయడంలో బ్రిక్స్ అండ్ దాంతోపాటు దిస్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ రెండు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేటటువంటి జరిగింది. గ్లోబల్ సప్లై చైన్స్ ఏవైతే ఉంటాయో, గ్లోబల్ హెల్త్ గవర్నెన్స్, వ్యాక్సినేషన్, వీటన్నింటిలో కూడా ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఒకరితో ఒకరు సహకరించుకోవడం అనేటటువంటిది జరిగింది అనేటటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్పడం అనేటటువంటిది జరిగింది నాన్న, రైట్?
సో ఈ గవర్నెన్స్ ఫిలాసఫీ ఏదైతే ఉందో దాని గురించి కూడా మనకి ఇక్కడ చెప్పడం అనేటటువంటి జరిగింది. బ్రిక్స్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దే షుడ్ బి లీడర్స్ ఆఫ్ గ్లోబల్ గవర్నెన్స్కి లీడర్స్గా ఉండాలనే విధంగా చెప్పడం అనేది జరిగింది. గ్లోబల్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఛాలెంజెస్ని ఫేస్ చేసేటటువంటి ఇది ఉండాలి, ఫేస్ చేసేటటువంటి కోఆపరేటివ్గా ఉండాలి, అన్నీ కలిసి సమిష్టిగా ముందుకు అడుగులు వేయాలి అనే విధంగా చెప్పడం అనేటటువంటి జరిగింది. సో బ్రిక్స్ కంట్రీస్ షుడ్ ఫార్మ్లీ సేఫ్ గార్డ్ ద ఇంటర్నేషనల్ సిస్టమ్. ప్రజెంట్ వరల్డ్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో దాన్ని గౌరవించాలి. యునైటెడ్ నేషన్స్ యొక్క కోర్ లక్ష్యాలు ఏవైతే ఉంటాయో అవి ఇప్పుడు ఫెయిల్ అవుతున్నాయి. ఎందుకు? మనం యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లోని వీటిలో కానీ వెస్టర్న్ డామినేషన్ అనేది ఎక్కువగా ఉంది. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో కూడా కొన్ని కంట్రీసే డామినేట్ చేస్తున్నాయి. అండ్ దాంతోపాటు దీస్ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా వరల్డ్ బ్యాంక్, దాంతోపాటు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, దాంతోపాటు ఈ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ ఆర్గనైజేషన్స్లో అమెరికా, బ్రిటన్ లాంటి కంట్రీసే ఎక్కువగా ఇది ఉన్నాయి. మరి డెవలపింగ్ నేషన్స్, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో అవి కూడా ఈ పర్టికులర్ ఇష్యూస్లో ఒకదాంతో ఒకటి కోఆపరేట్ చేసుకోవాలని చెప్పడం అనేటటువంటి జరిగింది. వాళ్ళందరూ మన వైపు లేనప్పుడు మనందరం ఒకటి అవ్వాలి అనే విధంగా మనకి ఇక్కడ చెప్పడం అనేటటువంటిది జరిగిందనమాట. అర్థమైందా? అండ్ మల్టీలేటరలిజంని సపోర్ట్ చేయాలి, అంటే కంట్రీస్ మధ్య కోఆపరేషన్ సపోర్ట్ చేయాలి. యాంటీ పాండమిక్ కోఆపరేషన్ అంటే కోవిడ్-19 పూర్తిగా రూపుమాపడంలో కంట్రీస్ అనేటటువంటి ఒకటవ్వాలి. సపోర్టింగ్ కామన్ డెవలప్మెంట్, అందరూ సమిష్టిగా అభివృద్ధి అయ్యేటటువంటి విధంగా ఉండాలి. సొలిడారిటీ అండ్ కోఆపరేషన్, ఒకరి మీద ఒకరు నమ్మకం ఏర్పరచుకోవాలి. ఇప్పుడు బ్రిక్స్ నేషన్స్లో మనకి ఇండియా, చైనా ఉంది. ఇండియా అంటే చైనాకు పడదు, చైనా అంటే ఇండియాకు పడదు. సో ఇలాంటి మిస్ట్రస్ట్ ఉండేటప్పుడు కంట్రీస్ కలిసి అడుగులు ముందుకు వేయగలవా? వేయడం అనేటటువంటిది జరగదు. కలిసి ముందుకు అడుగులు వేసేటటువంటి విధంగా ఉండాలి. సో ఇక్కడ ఒక చైనీస్ ఓల్డ్ సేయింగ్ గురించి కూడా ఇక్కడ ఇతను చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఇఫ్ యూ వాంట్ టు వాక్ ఫాస్ట్, మీరు త్వరగా వెళ్ళాలి అంటే వాక్ ఎలోన్, ఒక్కరిగా వెళ్ళండి. కానీ మీరు దూరం వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి? యూ నీడ్ టు వాక్ టుగెదర్, కలిసి అడుగులు వేయాలి. సో సమిష్టిగా మీరు చాలా డెవలప్ అవ్వాలి అంటే మీరు ఎప్పుడు కలిసికట్టుగా ఉండాలి అనే విధంగా మనకి ఇక్కడ చెప్పడం అనేటటువంటిది జరిగింది. సిన్స్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిక్స్ మెకానిజం ఇట్ హ్యాస్ బీన్ క్లోజ్లీ కనెక్టెడ్ విత్ డెస్టినీ ఆఫ్ ఎమర్జింగ్ మార్కెట్స్. సో బ్రిక్స్ 16 ఏళ్ల ముందు స్టార్ట్ అయినప్పటి నుంచి ఒకదాంతో ఒకటి క్లోజ్లీ కనెక్టెడ్గా ఉండడం అనేటటువంటి జరిగింది. సో డెవలపింగ్ వరల్డ్కి ఎప్పుడూ చైనా దూరంగా లేదు. చైనా ఎకనామికల్లీ డెవలప్ అవ్వచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వచ్చు, చైనా ఒక సూపర్ పవర్గా మిలిటరీ వైజ్గా ఎదగచ్చు. కానీ డెవలపింగ్ కంట్రీస్నే తన కుటుంబంలో ఉంచుకుంది. కానీ చైనా ఎప్పుడు ఇతర డెవలప్డ్ కంట్రీస్ వైపు ఎప్పుడూ ఒరగలేదు అనే విధంగా తన దేశాన్ని తను డిఫెండ్ చేసుకుంటూ రావడం అనేటటువంటిది జరిగింది. సో ఏదైతేనే బ్రిక్స్ నిజంగా ఇట్ హ్యాస్ గుడ్ పొటెన్షియల్ ఫర్ మల్టీలేటరల్ కోఆపరేషన్ అని మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ బ్రిక్స్ అనేటటువంటి దాన్ని ఎక్స్పాండ్ చేస్తే, బ్రిక్స్ అనేటటువంటిది మిగిలిన డెవలపింగ్ కంట్రీస్ని కూడా బ్రిక్స్లో చేర్చుకుంటే అది నిజంగా బ్రిక్స్లో ఉన్నటువంటి దేశాలకి చాలా హెల్ప్ అవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. సో హియర్ యూ నీడ్ టు నోట్ డౌన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ బ్రిక్స్ అమ్మ. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఇలాంటి అంబాసిడర్స్ రాసినటువంటి ఆర్టికల్స్ని మనం మిస్ చేయకూడదు, ఎందుకంటే ఇవి చాలా లెజిటిమేట్గా ఉంటాయి, అథెంటిక్గా ఉంటాయి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు నోట్ డౌన్ చేసుకోవాలి. రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. యుఎస్ బికమ్స్ ఇండియాస్ బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ at $119 billion. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 నాన్న. ఎకానమీకి సంబంధించినటువంటి ఆర్టికల్. జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్కి కూడా సంబంధించినటువంటి ఆర్టికల్. సో ఇకపై భారతదేశం యొక్క అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అవతరించడం అనేటటువంటిది జరిగింది. ఇప్పటి వరకు చైనా ఉండేది భారతదేశం యొక్క అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా, బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్గా. ఇప్పుడు చైనాతో ఇండియన్ ట్రేడ్ని యుఎస్ అనేటటువంటిది సర్పాస్ చేయడం అనేటటువంటిది జరిగింది. The US surpassed China to become India's top trading partner in 2021-22. 2021-22 గాను గణాంకాలు అనేటటువంటివి వెలువడ్డం అనేటటువంటిది జరిగింది. నెంబర్స్ అవి ఏం చెప్తున్నాయి అంటే, రెండు కంట్రీస్ మధ్య, ఇండియా అండ్ దాంతోపాటు యుఎస్ మధ్య ట్రేడ్ టైస్ ఏవైతే ఉంటాయో, ఎకనామిక్ టైస్ ఏవైతే ఉంటాయో, వాణిజ్య సంబంధాలు మెరుగుపడినటువంటి కారణంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇండియా యొక్క బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్గా, అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించడం అనేటటువంటిది జరిగింది. సో రెండు కంట్రీస్ మధ్య ట్రేడ్ అనేటటువంటిది ఎంత ఉందంట, అకార్డింగ్ టు ద డేటా బై కామర్స్ మినిస్ట్రీ,
The bilateral trade between US and India stood at $119.42 billion in 2021-22. 2021లో బైలేటరల్ ట్రేడ్ అంటే ఏంటి? రెండు దేశాల మధ్య జరిగినటువంటి వాణిజ్యం. అంటే ఇండియా నుంచి యూఎస్కి వెళ్ళేటటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్, యూఎస్ నుంచి ఇండియాకి వచ్చేటటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ విలువ. ఇండియా నుంచి యూఎస్కి వెళ్ళేటటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క విలువ ఎక్స్ అనుకుందాం. యూఎస్ నుంచి ఇండియా ఇంపోర్ట్ చేసుకునేటటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ విలువ వై అనుకుందాం. సో ఈ బైలేటరల్ ట్రేడ్ ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ వై అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట. అర్థమైందా? సో చూడండి, సో లాస్ట్ ఇయర్ ఎంత ఉందంట? $80.51 బిలియన్ ఉంది 2020-21 ఫినాన్షియల్ ఇయర్ చూస్తే. అప్పటి నుంచి ఎంత మెరుగుపడిందో మీరు ఇక్కడ గమనించవచ్చు. అండ్ ఎక్స్పోర్ట్స్ టు ద యూఎస్, ఇందులో దిస్ పర్టికులర్ 119.42 బిలియన్ ఏదైతే ఉందో, ఇందులో ఎక్స్పోర్ట్స్, ఇండియా ఎక్స్పోర్ట్ చేసేటటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క విలువ, అంటే ఎక్స్ యొక్క విలువ అనేటటువంటిది ఎంత? $76.11 బిలియన్ అని చెప్పి చెప్తున్నారండి. $76.11 బిలియన్ అయితే యూఎస్ నుంచి మనం ఎంత ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అంటే $43.31 బిలియన్ ఉండడం అనేటటువంటిది జరిగింది. అంటే దాని అర్థం ఏంటి? ఇండియా ఎక్స్పోర్ట్ ఎక్కువ చేస్తుంది, ఇంపోర్ట్ తక్కువ చేసుకుంటుంది. సో ఏమున్నట్టు? ట్రేడ్ సర్ప్లస్ ఉన్నట్టు. మనకు అమెరికాతో ట్రేడ్ సర్ప్లస్ అనేటటువంటిది ఉన్నట్టు. మనమే ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా గూడ్స్ కాదు, ముఖ్యంగా మన ట్రేడ్, బైలేటరల్ ట్రేడ్లో మెజారిటీ ఆఫ్ ఆస్పెక్ట్స్, అంటే లైన్ షేర్ ఏముంటుందంటే సర్వీసెస్ సెక్టార్. మన ఐటీ సర్వీసెస్ని ఎక్కువగా యుఎస్ అనేటటువంటిది ఉపయోగించుకుంటుంది. కాబట్టి సో మన యొక్క ఇదేదైతే ఉందో ఇంక్రీజ్ అవ్వడం అనేటటువంటి జరిగింది. ట్రేడ్ ఏదైతే ఉంటుందో అది ఇంక్రీజ్ అయింది. సో వేరాజ్ చైనాతో మనం గమనిస్తే ఎట్ $115.42 బిలియన్ ఉండడం అనేటటువంటి జరిగిందంటే 2020-21 నుంచిలో $86.4 బిలియన్ ఉండడం అనేటటువంటి జరిగిందని చెప్పి మనకి చెప్తున్నారు. ఎక్స్పోర్ట్స్ టు చైనా, చైనాకి మన ఎక్స్పోర్ట్స్ అనేటటువంటి మార్జినల్ ఇంక్రీజ్ అయినాయి 21.25. వేరాజ్ ఇంపోర్ట్స్ అనేటటువంటివి చూడండి 94.16. అంటే మనకి చైనాతో ఏముంది? ట్రేడ్ డెఫిసిట్ అనేటటువంటిది ఉంది. మెజారిటీ ఆఫ్ నేషన్స్కి చైనాతో ట్రేడ్ డెఫిసిట్ అనేది ఉంటుంది. ఎందుకంటే చైనా అనేటటువంటిది వరల్డ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా చెప్తాం. చైనా నుంచి చాలా దేశాలు దిగుమతి అనేటటువంటివి చేసుకుంటాయి. చాలా కంట్రీస్తో చైనాకి ట్రేడ్ సర్ప్లస్ అనేటటువంటిది ఉంది. సో మిగిలిన దేశాలు చాలా తక్కువ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తే, వేరే చైనా నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనా? సో ట్రేడ్ గ్యాప్ చూడండి ఎంత పెరగడం అనేటటువంటిది జరిగిందో. చైనాతో మనకి $72.91 బిలియన్ చేరుకోవడం అనేది జరిగింది. సో ప్రీవియస్ ఫిజికల్ ఇయర్లో $44 బిలియన్ మాత్రమే ఉండేది. ఇట్ ఈజ్ ఎ పాయింట్ ఆఫ్ కన్సర్న్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఇంత ట్రేడ్ సర్ప్లస్ చైనాతో ట్రేడ్లో ఇండియా ట్రేడ్ డెఫిసిట్లో ఉండడం, చైనా ఇంత ట్రేడ్ సర్ప్లస్లో ఉండడం అనేటటువంటిది మన ఓవర్ డిపెండెన్స్ ఆన్ చైనాని ఇండికేట్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. సో చైనా దీన్ని ఉపయోగించుకొని స్ట్రాటజిక్గా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. అంటే తన పొలిటికల్ ఇంట్రెస్ట్ని కాపాడుకోవడానికి చైనా ట్రేడ్ సర్ప్లస్ని ఉపయోగించుకోవచ్చు. సో ఏవైనా ఇండియా అనేటటువంటిది బార్డర్ డిస్ప్యూట్లోకి వెళ్ళినా, చైనా అనేటటువంటిది ఎక్స్పోర్ట్స్ ఆపేసింది అనుకోండి, ఏం జరుగుతుంది? మన సప్లై చైన్స్ అనేటటువంటిది డిస్రప్ట్ అవుతాయి, మన ఎకానమీ అనేటటువంటిది డిస్రప్ట్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో వీ నీడ్ టు డిక్రీజ్ ద ఎకనామిక్ డిపెండెన్స్, ఓవర్ ఎకనామిక్ డిపెండెన్స్ ఆన్ చైనా. అది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అయితే యూఎస్తో సో దిస్ పర్టికులర్ ట్రేడ్, బైలేటరల్ ట్రేడ్ అనేటటువంటిది ఇంప్రూవ్ అవుతున్నటువంటి ట్రెండ్ని మనం గమనిస్తే ఇది ఫ్యూచర్ ఇయర్స్లో, కమింగ్ ఇయర్స్లో కూడా మనకి పెరగబోతుందని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే రెండు కంట్రీస్ మధ్య ఫ్యూచర్లో కూడా ఎకనామిక్ టైస్ అనేటటువంటివి వాణిజ్య సంబంధాలు ఏవైతే ఉంటాయో అవి బలోపేతం అవ్వబోతున్నాయి. కాబట్టి సో రెండు కంట్రీస్ మధ్య ట్రేడ్ ఇంకా డెవలప్ అవ్వచ్చు అనే విధంగా చెప్పడం అనేది జరుగుతుంది. రీసెంట్గానే మీ అందరికీ తెలుసు, జో బైడెన్ అనౌన్స్ చేసినటువంటి ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉంటుందో దీనిలో ఇండియా జాయిన్ అవ్వడం అనేటటువంటి జరిగింది. మనం ఆల్రెడీ హిందూ అనాలిసిస్లో కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్లో జాయిన్ అవ్వడం వల్ల బోత్ ఇండియా అండ్ దాంతోపాటు యుఎస్ మధ్య ట్రేడ్ అనేటటువంటిది డెవలప్ అవ్వచ్చు. ఎందుకంటే ఇండియన్ గూడ్స్కి ఈజియర్ రెగ్యులేషన్ ఫ్రీ ఎంట్రన్స్ అనేటటువంటిది దొరుకుతుంది యుఎస్కి కదా. సో ఇది ఏం చేస్తుంది? దిస్ పర్టికులర్ ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ అనేటటువంటిది ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఇది ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే కాదు, కానీ ఇక్కడ రెగ్యులేషన్స్ అనేటటువంటివి సో లూజన్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అది మనం జాగ్రత్తగా గమనించాలి. నేను ఆల్రెడీ దీని గురించి చెప్పాను, ఇంకొకసారి కూడా దీని గురించి డిస్కస్ చేద్దాం. దిస్ ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో దాని గురించి, రైట్? సో ఈ రెండు కంట్రీస్లోనూ ముఖ్యంగా ఇండియాలో అన్పారలల్ డెమోగ్రఫిక్ డివిడెంట్ అనేటటువంటిది ఉండడం అనేటటువంటిది జరిగింది. అంటే ఇండియాలో వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అనేటటువంటిది ఎక్కువగా, వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువగా ఉంది అంటే దట్ విల్ బీ వెరీ యూస్ఫుల్ ఫర్ ఏ కంట్రీ, రైట్? సో అది ఒక కంట్రీకి ఉపయోగపడడం అనేటటువంటిది జరుగుతుంది. ఎందుకంటే
మనకు యొక్క మానవ వనరులు హ్యూమన్ రిసోర్సెస్కి కొదవంటూ ఉండదు కాబట్టి బెటర్ సప్లై అనేటటువంటిది ఎన్ష్యూర్ చేయొచ్చు. మనకి ఎలాగూ యూఎస్ రూపంలో బెటర్ మార్కెట్ కూడా దొరకబోతుంది. దేని బట్టి దేనివల్ల దిస్ ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ వల్ల. అండ్ దాంతోపాటు ఎనార్మస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి బోత్ ఇండియాకి అండ్ ఇండియన్ ఫర్మ్స్కి ఇన్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్లో కానీ చాలా రెండు కంట్రీస్ కొలాబరేట్ అయ్యి ఇంకా తమ ట్రేడ్ డెవలప్మెంట్ ఏవైతే ఉన్నాయి ట్రేడ్ నెంబర్స్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు అనే విధంగా మనకి ఆర్టికల్లో చెప్పడం అనేటటువంటిది జరిగిందమ్మ. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్. సో డీటెయిల్డ్గా మీకు ఈ ఆర్టికల్ అనేటటువంటిది అర్థమైందని అనుకుంటున్నాను. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే దిస్ ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో దీని గురించి కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసుకుని మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ గురించి ఐపీఎఫ్ గురించి తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. ఇట్ ఈస్ యాక్చువల్లీ సెంటర్ పీస్ ఆఫ్ ద ప్రెజెంట్ యుఎస్ రెజిమ్స్ ఎకనామిక్ స్ట్రాటజీ టువర్డ్స్ ఇండో పసిఫిక్ రీజన్. సో ఇండో పసిఫిక్ రీజన్ ఏదైతే ఉంటుందో ఇండియన్ ఓషన్ అండ్ పసిఫిక్ ఓషన్ ఉన్నటువంటి రీజన్లో ఎవరి ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది? చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించడానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏ స్ట్రాటజీతో వస్తుంది అంటే దిస్ న్యూ ఇనిషియేటివ్ ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్తో రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఆన్ అక్టోబర్ 2021 2021 అక్టోబర్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి జో బైడెన్ ఒక అనౌన్స్మెంట్తో ముందుకు రావడం అనేటటువంటి జరిగింది. ఏంటి అనౌన్స్మెంట్? ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ని లాంచ్ చేస్తున్నాం విత్ అవర్ పార్ట్నర్ నేషన్స్ అని చెప్పారు. ఎవరు పార్ట్నర్ నేషన్స్? హూ షేర్ అవర్ ఆబ్జెక్టివ్స్, మాతో సిమిలర్ ఆబ్జెక్టివ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో ట్రేడ్ ఫెసిలియేషన్, స్టాండర్డ్స్ ఫర్ ద డిజిటల్ ఎకానమీ అండ్ టెక్నాలజీ, సప్లై చైన్ రెసిలెన్సీ, డీకార్బనైజేషన్ అంటే కార్బన్ వాడకం అనేది తగ్గడం, క్లీన్ ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వర్క్ స్టాండర్డ్స్, వర్కర్ స్టాండర్డ్స్ అండ్ అదర్ ఏరియాస్ ఆఫ్ షేర్డ్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటి మీద మేము ఏం చేస్తున్నాం, వీటన్నింటి గురించి ఆలోచించి కాంప్రహెన్సివ్ ఒక పాలసీని తీసుకొస్తున్నాం, ఒక ఫ్రేమ్వర్క్ని తీసుకొస్తున్నాం అని చెప్పారు. ఆబ్జెక్టివ్ ఏంటి? ట్రేడ్ ఫెసిలియేషన్, ట్రేడ్ అనేటటువంటిది ఇంప్రూవ్ అవ్వాలి. స్టాండర్డ్స్ ఫర్ ద డిజిటల్ ఎకానమీ, సో డిజిటల్ ఎకానమీ ఏదైతే ఉంటుందో దానికి రైట్ స్టాండర్డ్స్ అనేటటువంటివి మెన్షన్ చేయాలి. అంటే ఇప్పుడు ఫేస్బుక్ ఇవన్నీ ఉన్నాయి కదా, డిజిటల్ సర్వీసెస్ ద్వారా ఆర్థిక వ్యవస్థని పెంపొందించడం. టెక్నాలజీ ఏదైతే ఉంటుందో అది కూడా రూల్స్ బేస్డ్గా, నార్మ్స్ బేస్డ్గా ఉండాలి. సప్లై చైన్ రెసిలెన్సీ, మన కోవిడ్-19 వల్ల ఏమైంది, సప్లై చైన్స్ అనేటటువంటి కూలిపోవడం అనేది జరిగింది. సో సప్లై చైన్స్ ఇప్పుడు సప్లై చైన్ కూలిపోవడం అంటే ఏంటి? సింపుల్గా మనకి ట్రేడ్ లింక్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా బ్రేక్ అయిపోవడం అనేది జరిగింది. ఇప్పుడు చాలా కంట్రీస్ చైనా మీద రా మెటీరియల్స్ కోసం డిపెండ్ అయ్యారు అనుకోండి. కోవిడ్-19 వల్ల బార్డర్స్ క్లోజ్ అవ్వడం వల్ల చైనా నుంచి ఏమైపోయినాయి, రా మెటీరియల్స్ రావడం ఆగిపోయినాయి. రా మెటీరియల్స్ రాకపోవడం వల్ల ఇండియాలోని అదర్ కంట్రీస్లో కూడా ఫినిష్డ్ గుడ్స్ తయారవడం ఆగిపోయింది. తద్వారా ఎకానమీ కూడా స్తంభించిపోయింది. సో ఈ సప్లై చైన్ రిజైలెంట్గా ఉండాలి, అంటే తొనకకుండా ఉండాలి, బలంగా ఉండాలి. డీకార్బనైజేషన్ అనేటటువంటి చూడాలి. క్లీన్ ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వర్కర్ స్టాండర్డ్స్ అండ్ అదర్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఫోకస్ చేసే విధంగా దీన్ని డిజైన్ చేస్తామని చెప్పారు. And US is working out the details of the strategy with a range of countries in the region. So Japan, Singapore, Malaysia, New Zealand, South Korea, India వీటన్నింటితో కూడా ఇండో పసిఫిక్ రీజియన్లో ఉన్నటువంటి అన్ని కంట్రీస్తో కూడా ఇండియా ఇప్పటివరకు సంప్రదింపులు జరపడం అనేటటువంటి జరిగింది. ఎందుకు? టు లాంచ్ దిస్ ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ అనమాట. సో వాట్ ఆర్ ద ఫోర్ మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ఐపీఎఫ్? ఫస్ట్ చూడండి, ట్రేడ్ ఫెసిలియేషన్, ట్రేడ్ అనేటటువంటిది పెంచడం. సెకండ్ది సప్లై చైన్ రెసిలెన్స్, సప్లై చైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రాంగ్ చేయడం, ఏ ఒక్క కంట్రీ మీద అందరూ ఆధారపడకుండా ఉండడం, ముఖ్యంగా చైనాను ఉద్దేశించి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డీకార్బనైజేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దానిలో అంటే రోడ్స్ అండ్ దాంతోపాటు అదర్ ఫ్రైట్ ఏదైతే ఉంటుందో పోర్ట్స్ ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేయడం. డీకార్బనైజేషన్ అంటే క్లీన్ ఎనర్జీ వైపు అడుగులు వేయడం. అండ్ ట్యాక్సేషన్ అండ్ యాంటీ కరప్షన్, సో బెటర్ ట్యాక్సేషన్ అనేటటువంటిది ఉండడం. సో అండ్ దాంతోపాటు ఈ కరప్షన్ లేకుండా ఉండడం. ట్యాక్సేషన్ కూడా సరిగ్గా ఉండాలి, ట్యాక్స్ హ్యావెన్ కింద ఉండకూడదు. అంటే అదర్ కంట్రీస్ యొక్క కంపెనీలను ఆకర్షించడానికి పన్నులు అనేటటువంటి పూర్తిగా క్యాన్సిల్ చేసేస్తాం, మీరు పన్నులు కట్టక్కర్లేదు అని చెప్పొచ్చు. పన్నులు కట్టక్కర్లేదు కాబట్టి కంపెనీస్ ఏం చేస్తాయి, ఆ కంట్రీస్లో ఫార్మ్స్ అనేటటువంటి ఓపెన్ చేయాలనుకుంటాయి. ఇలాంటి ట్యాక్స్ హ్యావెన్స్ అనేటటువంటి ఉండకూడదు అనమాట. సో ట్యాక్సేషన్ కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలి, కరప్షన్ ఫ్రీగా ఉండడం అనేటటువంటి జరగాలి. అర్థమైందా? సో ఈ 4 పిల్లర్స్ మీద దీన్ని లాంచ్ చేశారమ్మా. దిస్ ఐపీఎఫ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎన్విసాజ్డ్ యాజ్ ఎ రెస్పాన్స్ టు గ్రోయింగ్ చైనీస్ ఎకనామిక్ టైస్ విత్ ద రెస్ట్ ఆఫ్ ఏషియా. సో అదర్ ఏషియన్ కంట్రీస్తో చైనాకి ఎకనామిక్ టైస్ అనేవి పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆర్సెప్ట్ అగ్రిమెంట్ మీకు తెలుసని అనుకుంటున్నాను. రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అంటాం. దీనిలో 15 కంట్రీస్ ఉన్నాయి. ఒకటెవరు? సో ఈ 15 కంట్రీస్లో పెద్దన్న చైనా. రెండవది ఎవరు అంటే మన ఆస్ట్రేలియా ఏదైతే ఉంటుందో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఏదైతే ఉంటుందో న్యూజిలాండ్, జపాన్ ఏదైతే ఉంటుందో జపాన్, సౌత్ కొరియా ఏదైతే ఉంటుందో సౌత్ కొరియా. వీటితో పాటు 10 ఏషియన్ నేషన్స్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి.
ఏషియన్ నేషన్స్ గురించి తెలియకపోతే ఏషియన్ ఎల్టీఎక్స్ క్లాస్ అని చెప్పి మీరు ఇది చేయండి. నేను డీటెయిల్డ్గా ఈ వీడియో అనేటటువంటిది చేశాను. ఓకేనా, ఏషియన్ మీద వీడియో అనేది చేశాను. ఒక వరల్డ్ టూర్ లాగా చెప్పే ప్రయత్నం చేశాను. ఒక్కసారి చూస్తే ఆ 10 నేషన్స్ నేమ్స్ మీరు మర్చిపోలేరు. సో మయన్మార్, లావోస్, కాంబోడియా, వియత్నాం, మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, బ్రునై. సో ఈ కంట్రీస్ అన్ని రావడం అనేటటువంటిది జరుగుతుంది. సింగపూర్, ఇవన్నీ ఓకేనా ఏషియన్ కంట్రీస్. మొత్తం 15 ఏషియన్ కంట్రీస్, మొత్తం 10, ఇవి 5, మొత్తం 15 కంట్రీస్ దేవర్ పార్ట్ ఆఫ్ ఆర్సెప్. ఇండియా యాక్చువల్లీ నాట్ పార్ట్ ఆఫ్ ఆర్సెప్, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో చైనా ఈజ్ ఆల్సో నవ్ అప్లయింగ్ మెంబర్షిప్ ఇన్ సిపిటిపిపి, కాంప్రహెన్సివ్ అండ్ ప్రోగ్రెసివ్ అగ్రిమెంట్ ఫర్ ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉంటుందో 11 మెంబర్ గ్రూపింగ్, దీనిలో కూడా చైనా అనేటటువంటిది మెంబర్షిప్ కోసం చూడడం అనేటటువంటిది జరుగుతుంది. ఒకవేళ చైనా దీనిలో కూడా మెంబర్ అయింది అనుకోండి, యుఎస్ యొక్క హెజ్మనీ, యుఎస్ యొక్క డామినెన్స్ అనేటటువంటిది పడిపోతుంది. ఏషియన్ కంట్రీస్తో యుఎస్కు ఉన్న ట్రేడ్ రిలేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా డైల్యూట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అందుకే ఈ ఏషియన్ కంట్రీస్, ముఖ్యంగా ఇండో పసిఫిక్ రీజియన్లో ఉన్నటువంటి కంట్రీస్తో బెటర్గా కొలాబరేట్ అవ్వాలనేటటువంటి ఉద్దేశంతో ఏం చేయడం అనేటటువంటి జరిగింది. ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ అనేటటువంటి ఇనిషియేటివ్తో మనకి జో బైడెన్ ముందుకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. సో దిస్ సిపిటిపిపి ఏదైతే ఉంటుందో ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ అని చెప్పి అనేవాళ్ళు, ముందు టీపీపీ అనేవాళ్ళు. దీని నుంచి ట్రంప్ బయటకు వచ్చేయడం అనేటటువంటి జరిగింది 2018లో. 2018లో ట్రంప్ చాలా వాటి నుంచి బయటకు వచ్చేసారు కదా. వరల్డ్ హెల్త్ WHO నుంచి బయటకు వచ్చేసాడు, యునెస్కో నుంచి బయటకు రావడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు దిస్ పర్టికులర్ ఇరాన్ న్యూక్లియర్ డీల్ ఏదైతే ఉంటుందో, ఇరాన్ న్యూక్లియర్ డీల్ నుంచి ఇరాన్ అణు ఒప్పందం అంటాం, దాని నుంచి కూడా బయటకు వచ్చేసాడు. ఈవెన్ దిస్ టీపీపీ అంటే ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉంటుందో దీని ముందు నేమ్ అనమాట ఇది. సో దాని నుంచి కూడా ట్రంప్ ఆ నెగోషియేషన్స్ నుంచి కూడా బయటకు వచ్చేయడం అనేటటువంటిది జరిగింది. సో అది ట్రంప్ చేసిన చాలా పెద్ద మిస్టేక్ అని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఆ తప్పును పోడ్చడానికి బైడెన్ ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏషియన్ కంట్రీస్కి దగ్గర అవ్వాలి, ఏషియన్ కంట్రీస్తో ట్రేడ్ రిలేషన్స్ మళ్ళీ బలోపేతం చేసుకోవాలి, చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరగకుండా చూసుకోవాలంటే వీళ్ళతో ఒక ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఉంటే మంచిదని చెప్పి ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉంటుందో దీంతో ముందుకు రావడం అనేటటువంటి జరిగింది. ఓకేనా, ఇంకొక విషయం మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే దిస్ IPEF ఏదైతే ఉంటుందో, ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ నాట్ FTA, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే కాదు. అంటే ఈ బెటర్ మార్కెట్ యాక్సెసిబిలిటీ ఉండడం, లేకపోతే పన్నులు అనేటటువంటివి జీరో చేయడం, ఇలాంటివి ఏమీ జరగవు ఈ అగ్రిమెంట్లో జాయిన్ అయ్యేటటువంటి ఫ్రేమ్వర్క్లో జాయిన్ అయ్యేటువంటి కంట్రీస్కి. సో కానీ ఏంటి ఉండడం అనేటటువంటి జరుగుతుంది, రెగ్యులేషన్ అనేటటువంటిది ఫ్రీ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. సో యుఎస్ యొక్క రెగ్యులేటరీ నామ్స్ అనేటటువంటి చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఆ నామ్స్ని ఈజీ చేస్తారు సో దట్ ఎక్కువ గూడ్స్ అనేటటువంటివి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మార్కెట్ ఏదైతే ఉందో దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ పర్టికులర్ కాంప్రహెన్సివ్ అండ్ ప్రోగ్రెసివ్ అగ్రిమెంట్ ఫర్ ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ అండ్ ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్. దీస్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? సో కంప్లీట్గా డీటెయిల్గా ఇది అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. ప్రాజెక్ట్స్ వర్త్ 1.34 lakh crore టు బూస్ట్ నార్త్ ఈస్ట్ కనెక్టివిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 నాన్న. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, ఎకానమీకి సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో జాగ్రత్తగా వింటే ఈ ఆర్టికల్ అనేటటువంటిది మీకు అర్థమవుతుంది. సో యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు సండే ఒక మాట చెప్పడం అనేటటువంటి జరిగింది. ఏంటి? సో సెంటర్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ వేరియస్ రైల్, రోడ్ అండ్ ఎయిర్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చేపడుతున్నాం. ఎక్కడ? నార్త్ ఈస్ట్ ఇండియాలో చేపడుతున్నామని చెప్పడం అనేటటువంటి జరిగింది. మీ అందరికీ తెలుసు దిస్ నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఏదైతే ఉంటుందో, మనం నార్త్ ఈస్ట్లో ఉండేటటువంటి 7 కంట్రీస్, మొత్తం 8 కంట్రీస్ ఉంటాయి సిక్కింతో కలిపి. అందులో 7 కంట్రీస్, సిక్కిం కాకుండా మిగిలిన 7 కంట్రీస్ని మనం 7 సిస్టర్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ అని చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. సో నార్త్ ఈస్ట్ ఈజ్ వెరీ వల్నరబుల్ టు ఇన్సర్జెన్సీ, మీ అందరికీ తెలుసు. నార్త్ ఈస్ట్ ఈజ్ వెరీ వల్నరబుల్ టు ఇన్స్టెబిలిటీ, మీ అందరికీ తెలుసు. సో నార్త్ ఈస్ట్లో ఇన్సర్జెంట్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో, ట్రైబల్ ఇన్సర్జెంట్ గ్రూప్స్ చాలా అటాక్స్ అనేటటువంటివి చేస్తూ ఉంటారు. అండ్ దాంతోపాటు ఇండియన్ సావరెనిటీకి, ఇండియన్ యూనిటీకి భంగం కలిగించేటటువంటి చాలా క్యాంపెయిన్స్ కూడా అక్కడ రన్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. సో నార్త్ ఈస్ట్లో ఇన్సర్జెన్సీ అండ్ ఇన్స్టెబిలిటీ అనేటటువంటిది ఎన్ష్యూర్ చేయాలంటే ఏకైక మార్గం ఏంటి అంటే ఆ ప్లేసెస్లో డెవలప్మెంట్ అనేటటువంటిది ఎన్ష్యూర్ చేయడం, ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి అనేటటువంటిది ఎన్ష్యూర్ చేయడం.
ఎకనమిక్ డెవలప్మెంట్ దేని ద్వారా ఇదవ్వడం అనేటటువంటిది జరుగుతుంది? విత్ బెటర్ కనెక్టివిటీ. సో రోడ్లు, రైలు మార్గాలు అండ్ దాంతోపాటు ఇన్లాండ్ వాటర్ రోడ్స్ ఏవైతే ఉంటాయో, ఇన్లాండ్ వాటర్ వేస్ ఏవైతే ఉంటాయో వాటిని బెటర్ చేయడం ద్వారా మనం కనెక్టివిటీని బెటర్ చేయొచ్చు. అవునా కాదా? సో కనెక్టివిటీని బెటర్ చేయడానికి, కనెక్టివిటీని స్ట్రెంథన్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? దీస్ రైల్ ప్రాజెక్ట్స్, రోడ్ ప్రాజెక్ట్స్, ఎయిర్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ అండ్ దాంతోపాటు నేషనల్ వాటర్ వేస్ ఏవైతే ఉంటాయో అవి కూడా నిర్మించడం అనేటటువంటి జరుగుతుంది. దీనికి మొత్తం 1.34 lakh crore ఖర్చు పెట్టబోతుందంట సెంట్రల్ గవర్నమెంట్. సో ఈ నార్త్ ఈస్టర్న్ ఇండియాలో ముఖ్యంగా గౌహతి ఏదైతే ఉంటుందో, గౌహతిలో మనకు ఇంపార్టెంట్ ఈవెంట్ని ఇంపార్టెంట్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి నిర్మలా సీతారామన్ గారు చాలా విషయాల్ని చెప్పడం అనేటటువంటి జరిగింది. సో మొత్తం 20 రైల్వే ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని 20 రైల్వే ప్రాజెక్ట్స్ని మేము చేపడుతున్నాం, విచ్ వర్త్ 74,000 crores. మొత్తం 2011 కిలోమీటర్ల దూరంలో మేము ఇది అనేటటువంటిది వేస్తున్నాం. ఇంత లెంత్ ఉండేటటువంటి రైల్వే లైన్స్ అనేటటువంటివి వేస్తున్నాం. ఇట్స్ స్ప్రెడ్ అక్రాస్ ద నార్త్ ఈస్ట్ అని చెప్పడం అనేటటువంటిది జరిగింది. అండ్ సెంటర్ ఇంకొక మాట ఏం చెప్పింది అంటే డెవలపింగ్ 4,000 kilometers ఆఫ్ రోడ్స్. సో 58,000 కోట్ల రూపాయలను వెచ్చించి 4,000 కిలోమీటర్ల మేర మేము రోడ్స్ అనేటటువంటివి కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నాం దిస్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ. అండ్ 15 ఎయిర్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ కూడా ఇంకా రన్నింగ్లో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది, ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతున్నాయి. సో దీస్ ప్రాజెక్ట్స్ ఆర్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్. 2,200 కోట్ల రూపాయలు వెచ్చించడం అనేటటువంటిది జరుగుతుంది. సో బెటర్ కనెక్టివిటీ ఎన్ష్యూర్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం. సో కనెక్టివిటీ అనేటటువంటిది ఇండియాకి స్ట్రాటజికల్గా, ఎకనామికల్గా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు? ఇండియా మనకి 2014లో బీజేపీ గవర్నమెంట్ అనేటటువంటిది వచ్చిన తర్వాత మనము లుక్ ఈస్ట్ పాలసీ ఏదైతే ఉంటుందో దాన్ని ఏ విధంగా మార్చడం అనేటటువంటిది జరిగింది? యాక్ట్ ఈస్ట్ పాలసీగా మార్చడం అనేటటువంటిది జరిగింది. మీ అందరికీ తెలుసు. లుక్ ఈస్ట్ పాలసీ ఎప్పుడు తీసుకొచ్చాం మనం? ఆఫ్టర్ ద డిజింటిగ్రేషన్ ఆఫ్ సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిన తర్వాత 1991లో సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిన తర్వాత మనం అమెరికాకి దగ్గర అవ్వడానికి, సో 1945 నుంచి మనకి వరల్డ్ వార్ II ఎండ్ అయిన తర్వాత 1991 వరకు యుఎస్ఏకి యుఎస్ఎస్ఆర్కి మధ్య కోల్డ్ వార్, ప్రచ్ఛన్న యుద్ధం అనేటటువంటిది నడవడం అనేది జరిగింది. సో అప్పుడు మనం నాన్ అలైన్డ్గా ఉన్నాం, మధ్యలో ఉన్నాం. కానీ ఎంతో కొంత సపోర్ట్ ఎవరికి ఇచ్చాం? యుఎస్ఎస్ఆర్కి సపోర్ట్ ఇచ్చాం. ఎందుకంటే యుఎస్ఎస్ఆర్ మనకు అన్ని విధాల చాలా సపోర్ట్ అనేటటువంటిది అందించేది. అవునా? సో యుఎస్ఎస్ఆర్ డిజింటిగ్రేట్ అయిపోవడం, విచ్ఛిన్నం అయిపోవడం అనేటటువంటిది ఇండియాకి స్ట్రాటజికల్గా అదొక పెద్ద షాక్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఒక్కసారిగా మనం అమెరికాకి ప్లేట్ తిప్పే, అప్పుడు అమెరికా వరల్డ్ సూపర్ పవర్ అయిపోయింది, అమెరికాకి పోటీగా ఎవరు లేరు. రైట్, బైపోలర్ వరల్డ్కి లేదు, సింగిల్ డామినెంట్ వరల్డ్, హెజ్మోన్ వరల్డ్ ఏదైతే ఉంటుందో అది మొదలవ్వడం అనేటటువంటి జరిగింది. సో ఇప్పుడు మనం అమెరికాకి దగ్గర అవ్వాలి. అమెరికాకి డైరెక్ట్గా దగ్గర అయితే అది మన ప్రెస్టేజ్ ఏదైతే ఉంటుందో అది కాంప్రమైజ్ అవ్వాలి ఒక్కసారిగా ప్లేట్ మార్చేస్తే. సో అందుకే ఏం చేసింది? అమెరికా యొక్క ఎలైస్ వైపు మొదట చూడడం అనేది మొదలుపెట్టింది. ముఖ్యంగా మనకు పక్కనే ఉన్నటువంటి అమెరికన్ ఎలైస్ ఏవైతే ఉంటాయో, సింగపూర్ కానీ, లేకపోతే దిస్ పర్టికులర్ ఇండోనేషియా కానీ, ఈ ఫిలిప్పీన్స్ ఏవైతే ఉన్నాయి, జపాన్ ఏవైతే ఉన్నాయి, వీటితో కొలాబరేట్ అవ్వాలని చెప్పి అనుకున్నాం అనమాట. తర్వాత దాన్ని యాక్ట్ ఈస్ట్ పాలసీగా మార్చడం అనేది జరిగింది 2014లో మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అంటే ఓన్లీ దిస్ స్ట్రాటజిక్ మ్యాటర్స్లో మాత్రమే కాకుండా అన్ని రకాలుగా కూడా ఈస్టర్న్ నేషన్స్కి, సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్కి దగ్గర అవ్వాలి అని చెప్పి అనుకోవడం అనేటటువంటిది జరిగింది. ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికంటే జపాన్, లేకపోతే దిస్ పర్టికులర్ ఇవేవైతే ఉన్నాయో ఇండోనేషియా కానీ, లేకపోతే వియత్నాం, లావోస్, కాంబోడియా, థాయిలాండ్, మయన్మార్ అండ్ దాంతోపాటు సింగపూర్, వీటన్నింటికి దగ్గర అవ్వాలని చెప్పి, ఫిలిప్పీన్స్, వీటన్నింటికి అన్ని రకాలుగా దగ్గర అవ్వాలి. కల్చరల్ టైస్ ఏర్పడాలి, ఎకనామిక్ టైస్ అనేటటువంటి ఏర్పడాలి, పొలిటికల్ టైస్, స్ట్రాటజికల్ టైస్, మిలిటరీ టైస్. సో అందుకే మిలిటరీ డ్రిల్స్ కూడా కలిపి చేసేటటువంటి మిలిటరీ డ్రిల్స్ కూడా స్టార్ట్ చేశాం. ఈ యాక్ట్ ఈస్ట్ పాలసీకి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే కనెక్టివిటీ ఉండాలి. మన నార్త్ ఈస్ట్ యొక్క రిసోర్సెస్ని మనం ఎప్పుడైతే ఈస్ట్ ఏషియన్ నేషన్స్తో మనం షేర్ చేసుకోవడం అనేటటువంటి జరుగుతుందో, వాళ్ళకి అమ్మడం అనేటటువంటి జరుగుతుందో, అప్పుడు ట్విన్ ఆబ్జెక్ట్స్ అంటే టూ ఆబ్జెక్టివ్స్ని మనం అచీవ్ చేయగలం. ఒకటి డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఒకటైతే, రెండవది ఏంటి స్ట్రాటజికల్గా యాక్ట్ ఈస్ట్ పాలసీ కూడా ముందుకు వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది. ఆ కంట్రీస్తో మనకి బెటర్ కనెక్షన్ అనేటటువంటిది, రిలేషన్ అనేటటువంటిది కూడా బిల్డ్ అవుతుంది. సో అందుకు ఇండియా అనేటటువంటిది కనెక్టివిటీ మీద చాలా వెచ్చించడం అనేటటువంటిది జరిగిందన్నమాట. అండ్ దాంతోపాటు ఫినాన్స్ మినిస్టర్
ఇంకొకటి ఏం చెప్పారు అంటే నేషనల్ వాటర్ వేస్ని కూడా మేము నిర్మిస్తున్నాం ఆన్ గంగా రివర్ అండ్ బ్రహ్మపుత్ర రివర్ అండ్ బరాక్ రివర్ అనే విధంగా చెప్పడం అనేటటువంటిది జరిగిందమ్మ. సో 50 రివరైన్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయి ఇండియా బంగ్లాదేశ్ షేర్ చేసుకుంటున్నాయి, వాటిని మేము లివరేజ్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఎందుకు అంటే వాటర్ ట్రాన్స్పోర్ట్ అనేటటువంటిది చాలా తక్కువ ఖర్చుతో కూడినటువంటి చీపెస్ట్ ట్రాన్స్పోర్ట్ కదా. సో అందుకోసం మేము వాటర్ వేస్ మీద కూడా ఖర్చు పెడుతున్నాం. గవర్నమెంట్ ఈజ్ ఫర్దర్ డెవలపింగ్ నేషనల్ వాటర్ వేస్ NW1 ఆన్ ద గంగా, NW2 ఆన్ ద బ్రహ్మపుత్ర, NW16 ఆన్ ద బరాక్. సో దీస్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని చెప్పడం అనేటటువంటిది జరిగింది. దిస్ ఈస్టర్న్ వాటర్ వే కనెక్టివిటీ ట్రాన్స్పోర్ట్ గ్రిడ్ ఒకసారి కంప్లీట్ అయితే సీమ్లెస్ కనెక్టివిటీ అనేటటువంటిది మనం చూడొచ్చు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాకి, అండ్ దాంతోపాటు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి రెస్ట్ ఆఫ్ ఇండియాకి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి అండ్ దాంతోపాటు ఈస్ట్ ఏషియన్ నేషన్స్కి కూడా అనే విధంగా చెప్పడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు సెవెరల్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ కూడా తీసుకొస్తున్నాం. పవర్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్స్, డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్ట్స్, మొబైల్ నెట్వర్క్స్, బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ, వీటన్నింటి మీద కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటివి జరుపుతున్నాం. కంప్లీట్గా నార్త్ ఈస్టర్న్ డెవలప్మెంట్ కోసం మేము కంకణం కట్టుకొని ఉండడం అనేటటువంటిది జరిగింది అని చెప్పి మన ఫినాన్స్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు చెప్పడం అనేటటువంటిది జరిగింది. అర్థమైందా? సో ఇది కంప్లీట్గా దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో ఈ ఆర్టికల్ కూడా మీకు చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను. మరి ఇప్పుడు ఏం చేద్దాం, నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినాలమ్మా. ఈరోజు హిందూ ఎనాలసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మయన్మార్ మినిస్టర్ మే నాట్ గెట్ ఏషియన్ మీట్ కాల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఇండియా వాజ్ యాక్చువల్లీ కాట్ ఇన్ ఎ ట్రాప్. ఇండియా ఒక ట్రాప్లో పడ్డం అనేటటువంటిది జరిగింది. ఎటూ పోలేని స్థితికి ఇండియా చేరుకోవడం అనేటటువంటిది జరిగింది. కథ చెప్తాను, మీరు కంగారు పడక్కర్లేదు, వినండి జాగ్రత్తగా. సో గత సంవత్సరం అంటే 2021 ఫిబ్రవరిలో ఏం జరిగింది అంటే మిలిటరీ జుంతా ఆఫ్ మయన్మార్ యొక్క మిలిటరీ వాళ్ళు ఏం చేయడం అనేటటువంటిది జరిగింది. మయన్మార్లో ఎలక్ట్ అయినటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా డెమోక్రటికలీ ఎలక్టెడ్ గవర్నమెంట్ని కూలదోసేసి వాళ్ళు అధికారంలోకి రావడం అనేటటువంటి జరిగింది. దాన్ని మనం మిలిటరీ కూ అంటాం. ఏషియన్ కంట్రీస్ అన్నింటిలోకెల్లా గవర్నమెంట్ కంటే, ఎలక్టెడ్ గవర్నమెంట్ కంటే మిలిటరీ డామినెన్స్ ఎక్కువగా ఉన్నటువంటి కంట్రీస్ రెండండి. ఒకటి పాకిస్తాన్, రెండు మయన్మార్. సో మయన్మార్లో ఏం జరిగింది, ఎలక్టెడ్ గవర్నమెంట్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని మయన్మార్ మిలిటరీ ఆఫీసర్స్ కూలదోసేసి వాళ్ళు అధికారంలోకి రావడం అనేటటువంటిది జరిగింది. అయితే ఈ మిలిటరీ టేక్ ఓవర్ ఏదైతే ఉంటుందో, అబ్రప్ట్గా మిలిటరీ ఇలా టేక్ ఓవర్ చేయడాన్ని డెమోక్రసీని ఐడియాలజీగా భావిస్తున్నటువంటి చాలా కంట్రీస్ తప్పు పట్టడం అనేటటువంటిది జరిగింది. చాలా కంట్రీస్ దీన్ని తిప్పి కొట్టడం అనేటటువంటి జరిగింది. దిస్ ఇస్ అన్డెమోక్రటికల్ గ్రాస్ వైలేషన్ ఆఫ్ డెమోక్రటిక్ ఐడియల్స్ అనే విధంగా వాళ్ళు చెప్పడం అనేటటువంటి జరిగింది. ముఖ్యంగా ద ఎర్లియస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్, దట్ ఈస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అండ్ దాంతోపాటు ద లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్, దట్ ఈస్ ఇండియా, ఇవన్నీ తప్పుపట్టాయి. ఈవెన్ బ్రిటన్, యూరోపియన్ యూనియన్, ఇవన్నీ మయన్మార్ మిలిటరీ చేసినటువంటి చర్య ఏదైతే ఉంటుందో దాన్ని తప్పుపట్టాయి. ఈవెన్ మయన్మార్లో కూడా చాలా ప్రొటెస్టులు అనేటటువంటివి వచ్చినాయి, యాంటీ మిలిటరీ ప్రొటెస్ట్. సో ప్రొటెస్టులు చేస్తున్నటువంటి వ్యక్తుల మీద తీవ్రంగా విరుచుకుపడ్డం అనేటటువంటిది జరిగింది. మయన్మార్ మిలిటరీ లేదా మయన్మార్ జుంతా ఏదైతే ఉంటుందో అది మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. మయన్మార్ ఈజ్ అవర్ నైబర్, మనకి ల్యాండ్ బార్డర్ షేర్ చేసుకుంటున్నటువంటి నైబరే మయన్మార్. సో మయన్మార్లో ఈ రకమైనటువంటి పరిస్థితి ఎదురవ్వడం అంటే మిలిటరీ డామినేషన్లోకి రావడం ఇది కొత్త ఏం కాదు, చాలాసార్లు ఇలా జరగడం అనేటటువంటిది జరిగింది. బట్ ఈసారి మాత్రం వరల్డ్ అనేటటువంటిది దీన్ని సివియర్గా చూడడం అనేటటువంటిది జరిగింది. యూరోపియన్ యూనియన్, అమెరికా లాంటివి శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వేయడం అనేటటువంటి జరిగింది. ఆంక్షలు అని చెప్పి అంటాం, ఎకనమిక్ శాంక్షన్స్ కూడా మయన్మార్ మీద విధించడం అనేటటువంటిది జరిగింది నాన్న. ఈవెన్ ఏషియన్ గ్రూపింగ్ ఏదైతే ఉందో ఇన్ విచ్ మయన్మార్ ఈజ్ ఎ పార్ట్, రైట్, ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ 10 నేషన్స్, 10 నేషన్స్ కలిపి ఏర్పడినటువంటి ఒక గ్రూపింగ్, రైట్. ఏషియన్ ఏదైతే ఉంటుందో ఏషియన్ కంట్రీస్ అంటే మయన్మార్ కాకుండా మిగిలిన 9 నేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మయన్మార్ యొక్క మిలిటరీ టేక్ ఓవర్ని తప్పుపట్టడం అనేటటువంటి జరిగింది. ఏషియన్ మీట్స్లో మయన్మార్కి వ్యతిరేకంగా ఉండడం, మిలిటరీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉండడం అనేటటువంటిది జరగడం జరిగింది. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే
ఇండియా ఏషియన్ ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ అనేటటువంటిది ఇండియా హోస్ట్ చేయబోతుంది. ఎప్పుడు? జూన్ మధ్యలో. అర్థమైందా? నెక్స్ట్ మంత్ ఏదైతే ఉంటుందో మధ్యలో ఇండియా ఏషియన్ ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ అనేటటువంటిది జరగబోతుంది. ఈ ఇండియా ఏషియన్ ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్లో మయన్మార్ ఫారెన్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో, మిలిటరీ మినిస్టర్ ఎవరైతే ఉంటారో ఆయనకి ఇదనేటటువంటిది ఇన్విటేషన్ అనేటటువంటిది పంపించాలా వద్దా అనేటటువంటి ఇష్యూ మీద ఇండియా ఎటూ తేల్చుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది అనమాట. చూడండి అసలు ఏం జరిగిందో. మనకి గత నెల ఏం జరగడం అనేటటువంటిది, గత నెల అంటే ఈ మార్చ్లో బిమ్స్టెక్ సమిట్ అనేటటువంటిది జరగడం అనేటటువంటిది జరిగింది. బిమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ ఏదైతే ఉంటుందో జరగడం అనేటటువంటి జరిగింది. ఈ సమిట్ని ఎవరు హోల్డ్ చేశారు అంటే ఎవరు హోస్ట్ చేశారు శ్రీలంక అనేటటువంటిది హోస్ట్ చేసింది. దానిలో ఇండియా కూడా ఒక పార్ట్ కాబట్టి ఇండియా కూడా సమిట్లో పార్టిసిపేట్ చేయడం అనేది ఇండియన్ నుంచి మన ఫారిన్ మినిస్టర్ జైశంకర్ గారు పార్టిసిపేట్ చేశారనమాట. అయితే ఈవెన్ నరేంద్ర మోడీ గారు కూడా విర్చువల్గా పార్టిసిపేట్ చేశారు. ఈ విర్చువల్ పార్టిసిపేషన్ జరుగుతున్నప్పుడు ఆ విర్చువల్ మీటింగ్లో ఈవెన్ మయన్మార్ యొక్క మిలిటరీ ఫారెన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, ఇదిగోండి ఇక్కడ పిక్చర్లో కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఉనా మాంగ్ లివిన్ ఎవరైతే ఉన్నారో ఈయన్ని చేర్చడం అనేటటువంటిది, ఈయన కూడా ఇంక్లూడ్ అయ్యి ఉండడం అనేటటువంటిది జరిగింది. అయితే ఈ పర్టిక్యులర్ మీటింగ్లో ఇండియా అనేటటువంటిది, డెమోక్రటిక్ నేషన్ అనేటువంటిది, శ్రీలంక అనేటటువంటిది ఉండడం ఎవరికి నచ్చలా? అమెరికాకి నచ్చలా. అమెరికా ఏం చేసింది? ఇండియాకి ఒక సీరియస్ లెటర్ అనేటటువంటిది పంపించింది. వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ అని చెప్పుకుంటారు, మాకు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎలై అని చెప్పుకుంటారు, ఫ్రెండ్ అని చెప్పుకుంటారు. అలాంటిది ఒక మిలిటరీ గవర్నమెంట్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి వ్యక్తి మీటింగ్లో ఉన్నప్పుడు మీరు ఆ మీటింగ్ని బాయ్కాట్ చేయకుండా, బయటకు వచ్చేయకుండా ఇంకా మీటింగ్లో మీరు ఎందుకున్నారు? ఇంకా విడ్డూరం ఏంటంటే నరేంద్ర మోడీ గారు, మీకు మీ దేశాధినేత ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నరేంద్ర మోడీ గారు డెమోక్రసీ అంటారు కదా, ప్రజాస్వామ్యానికి ఒక టార్చ్ బ్యారర్ లాంటి నేత స్పీచ్ ఇస్తున్నప్పుడు ఒక మిలిటరీ రిప్రజెంటేటివ్ ఉండడాన్ని మీరు ఎలా ఆపలేకపోయారు అని చెప్పి బోత్ శ్రీలంకకి ఇండియాకి కూడా సీరియస్ లెటర్స్ అనేటటువంటి అమెరికా పంపించడం అనేది జరిగింది. ఇప్పుడు ఇండియా ఏషియన్ ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్లో నేను చెప్పాను, ఏషియన్లో ఎవరండి? ఈ 10 నేషన్స్లో మయన్మార్ కూడా ఒక పార్ట్. ఇప్పుడు ఇండియా ఎలాంటి పరిస్థితిలో ఇరుక్కుంది అంటే, ఇప్పుడు అమెరికా చెప్పింది కదా అని చెప్పి ఇప్పుడు మిలిటరీ ఫారెన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, ఫారెన్ మినిస్టర్ ఆఫ్ మయన్మార్కి ఇన్విటేషన్ పంపించాలా పంపించకూడదా? ఒకవేళ అమెరికా చెప్పింది కదా అని చెప్పి మనం మానేస్తే ఏం జరుగుతుంది? మయన్మార్తో మన టైస్ అనేటటువంటి మనకు తెగిపోతాయి. సో మన నైబర్ అయినటువంటి మయన్మార్తో టైస్ మనకి ఇంపార్టెంట్. ఎందుకు అంటే చైనాతో మనం పవర్ బ్యాలెన్స్ అనేటటువంటి చేయాలంటే మన రీజియన్లో, మన ప్రాంతంలో మనకి ఎలైస్ అనేటటువంటి వాళ్ళు, ఫ్రెండ్స్ అనేటటువంటి వాళ్ళు ఉండాలి. అందుకే మనం శ్రీలంకకు కూడా ఎకనామిక్ సపోర్ట్ ఇస్తున్నాం. ఎందుకు? శ్రీలంకని చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్గా చేసుకోవడానికి. నేపాల్కి కూడా రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వెళ్ళారు. మనం నేపాల్ ప్రైమ్ మినిస్టర్ని కూడా ఆహ్వానించాం. భూటాన్తో మంచి రిలేషన్స్ అనేటటువంటి మెయింటైన్ చేస్తున్నాం. ఎందుకు ఇవన్నీ మనం చేస్తున్నాం? మయన్మార్తో కూడా ఎందుకు సీరియస్గా ఖండించట్లేదు అంటే, సో చైనాతో పవర్ బ్యాలెన్స్ అనేటటువంటిది ఇది చేయడానికి మనకి బలం అనేటటువంటిది అవసరం. ఎక్కువ మంది ఫ్రెండ్స్ అనేవాళ్ళు మనకు అవసరం. అర్థమైందా? సో అది మనకి ఇప్పుడు ఒకవేళ ఫారిన్ మినిస్టర్ ఆఫ్ మయన్మార్ ఫారిన్ మినిస్టర్ని మనం ఒకవేళ పిలవకపోతే, ఇన్వైట్ చేయకపోతే ఇండియా ఏషియన్ ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్కి అమెరికా మాట విని ఏం జరుగుతుంది? మన నైబరింగ్ నేషన్తో మనకి సంబంధాలు పూర్తిగా పోయే అవకాశం ఉంది. వేరాస్ ఒకవేళ పిలిస్తే సంబంధాలు పోగొట్టుకోకూడదని చెప్పి అమెరికా మళ్ళీ సీరియస్గా రియాక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అందుకే ఏం చెప్పారో చూడండి, న్యూఢిల్లీ కాట్ బిట్వీన్ ఇంటర్నేషనల్ ప్రెజర్ ఆన్ ఎంగేజింగ్ విత్ మిలిటరీ జుంటా అండ్ ఇండియాస్ ఓన్ టైస్ విత్ ఇట్స్ నైబర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మిలిటరీ జుంటాతో ఎంగేజ్ దగ్గర అవ్వద్దు అని చెప్పి ఇంటర్నేషనల్గా ప్రెజర్ ఉంది. అమెరికా, యూరోపియన్ యూనియన్ ఇవన్నీ మనం ఎంత ప్రెజర్ పెడుతున్నాయి. సో మనం వాళ్ళ మాట నమ్మి ఒకవేళ ఇన్విటేషన్ అనేది పంపించకపోతే మన నైబరింగ్ కంట్రీస్తో మనకి టైస్ పోతాయి. సో ఏం చెయ్యాలో ముందు నుయ్యి వెనక గొయ్యి లాంటి పరిస్థితి, ఒక డిప్లొమాటిక్ డైలమాలోకి ఇండియా వెళ్ళడం అనేటటువంటి జరిగింది. అర్థమైందా? సో వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మీ అందరికీ ఈ ఆర్టికల్ కూడా అర్థమైందనే అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ బిమ్స్టెక్ ఏదైతే ఉందో దాని గురించి కూడా కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేటటువంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. సో మనం 2-3 months ముందు మాట్లాడాం, మళ్ళీ ఒకసారి దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి వినండి. సో బిమ్స్టెక్, ఇట్ ఈస్ a 7-member రీజనల్ ఆర్గనైజేషన్, రీజనల్ గ్రూపింగ్. దిస్ బే ఆఫ్ బెంగాల్ రీజియన్ చెందినటువంటి 7 కంట్రీస్ కలిసి ఏర్పడడం అనేటటువంటి జరిగింది. సో మొదట చూడండి, ఫస్ట్ కంట్రీ ఇండియా, తర్వాత బంగ్లాదేశ్, తర్వాత శ్రీలంక, తర్వాత మయన్మార్,
థాయిలాండ్, నేపాల్, భూటాన్ ఇవన్నీ 7 మెంబర్స్గా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ఇది 1997లో ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది జరిగింది. ఎందుకు అంటే ఫర్ కోఆపరేషన్ అండ్ కొలాబరేషన్. సో డిఫరెంట్ ఏరియాస్లో ఈ కంట్రీస్ అన్ని ఒకదాంతో ఒకటి సహకరించుకునే విధంగా ఈ గ్రూపింగ్ ఏదైతే ఉంటుందో అది ఏర్పడింది. సో వాట్ ఆర్ ద 14 ఏరియాస్ ఫర్ కోఆపరేషన్ అండ్ కొలాబరేషన్? ఫస్ట్ ది ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్, సెకండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్, మూడవది ఎనర్జీ సెక్టార్, నాలుగవది టూరిజం సెక్టార్, టెక్నాలజీ సెక్టార్, ఫిషరీస్, అగ్రికల్చర్, పబ్లిక్ హెల్త్, పావర్టీ ఎలివియేషన్, కౌంటర్ టెర్రరిజం అండ్ ట్రాన్స్నేషనల్ క్రైమ్. సో ఇదంతా ఒకటే, కౌంటర్ టెర్రరిజం అండ్ ట్రాన్స్నేషనల్ క్రైమ్. ఇట్ ఈస్ అన్ ఏరియా ఆఫ్ కోఆపరేషన్ అండ్ కొలాబరేషన్. ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్, కల్చరల్ కోఆపరేషన్, క్లైమేట్ చేంజ్. సో ఈ అన్ని విషయాల్లో ఒకదాంతో ఒకటి, ఒక కంట్రీతో ఇంకొకటి సహకరించుకోవడం అనేటటువంటిది జరుగుతుందంట. ఓకేనా? బిమ్స్టెక్ ఈజ్ ఏ 7-member రీజనల్ గ్రూపింగ్ అండ్ ఇట్ ఈస్ ఫౌండెడ్ ఇన్ 1997. అండ్ హూ ఆర్ ద మెంబర్స్? ఒకటవది ఇండియా, రెండవది ఏంటి బంగ్లాదేశ్, మూడవది ఏంటి శ్రీలంక, నాలుగవది ఏంటి మయన్మార్, ఐదవది ఏంటి థాయిలాండ్, ఆరవది ఏంటి నేపాల్, ఏడవది ఏంటమ్మా భూటాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి అన్న. అండ్ లెట్ us ఆల్సో స్పీక్ అబౌట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్ రీజియన్. బే ఆఫ్ బెంగాల్ రీజియన్ యొక్క సిగ్నిఫికెన్స్ గురించి కూడా తెలుసుకుందాం. చూడండి, బే ఆఫ్ బెంగాల్ రీజియన్, బంగాళాఖాతం రీజియన్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ రీజియన్ అమ్మ. ఇట్ హ్యాస్ ఎకలాజికల్ ఇంపార్టెన్స్, ఇట్ హ్యాస్ సోషల్ ఇంపార్టెన్స్, ఇట్ హ్యాస్ ఎకనామికల్ ఇంపార్టెన్స్ యాజ్ వెల్. సో అన్నింట్లోనూ కూడా దీనికి ఇంపార్టెన్స్ అనేటటువంటిది ఉండడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎకలాజికల్గా దిస్ పర్టిక్యులర్ బే ఆఫ్ బెంగాల్ రీజన్ ఈస్ వెరీ క్రిటికల్, వెరీ ఇంపార్టెంట్ రీజన్ బికాస్ ఇట్ ఈస్ హోమ్ టు ఎ లార్జ్ నెట్వర్క్ ఆఫ్ ఈస్చరీస్, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, కోరల్ రీఫ్స్, సీగ్రాస్ మీడోస్, మాస్ నెస్టింగ్ సైట్స్ ఆఫ్ సీ టర్టిల్స్. సో వల్నరబుల్ అండ్ దాంతోపాటు హైలీ వల్నరబుల్గా ఉండేటటువంటి టర్టిల్స్ ఏవైతే ఉంటాయో ఈ టర్టిల్స్కి హోమ్గా కూడా ఈ పర్టికులర్ బే ఆఫ్ బెంగాల్ రీజన్ ఉండడం అనేది జరిగింది. అండ్ సోషల్ ఇంపార్టెన్స్ కూడా ఉండడం అనేది జరిగిందమ్మా. ఎందుకు అంటే ఎక్కువ మంది ఈ రీజన్లో ఉన్నటువంటి వాళ్ళు కోస్టల్ పాపులేషన్, ఎక్కువ మంది ఫిషర్మెన్ ఫ్యామిలీస్ అనేవి ఎక్కువగా ఈ రీజన్లో బతకడం అనేటటువంటిది జరుగుతుంది. సో వీళ్ళ యొక్క సోషల్ అప్లిఫ్ట్మెంట్, వీళ్ళ యొక్క లైవ్లీహుడ్స్ అనేవి ఎన్ష్యూర్ చేయడం కూడా ఈ దేశాల యొక్క బాధ్యత అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎకనామికల్గా కూడా ఈ పర్టికులర్ రీజన్కి చాలా ఇంపార్టెన్స్ అనేటటువంటిది ఉంది. ద బ్లూ ఎకానమీ పొటెన్షియల్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్ ఈజ్ వెరీ హ్యూజ్. సో వాట్ ఈస్ బ్లూ ఎకానమీ? ఎకనమిక్ గ్రోత్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఓషన్ రిసోర్సెస్, అంటే ఫిష్ లేకపోతే దీస్ మెరైన్ మినరల్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ఎకనమిక్ యాక్టివిటీస్ అనేటటువంటి ముందుకెళ్తే దాన్ని బ్లూ ఎకానమీ అని చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. సో దేర్ ఆర్ మెనీ ఆపర్చునిటీస్ టు డెవలప్ మ్యారిటైమ్ ట్రేడ్, షిప్పింగ్, ఆక్వాకల్చర్, టూరిజం. వీటన్నింటి వల్ల చాలామంది బతుకుతున్నారు, చాలామంది లైవ్లీహుడ్స్ ఎన్ష్యూర్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. చాలామంది కడుపు నిండా భోజనం చేయడం అనేటటువంటిది జరుగుతుంది. రైట్? సో దిస్ బే ఆఫ్ బెంగాల్ రీజన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ వెరీ సిగ్నిఫికెంట్ రీజన్. కానీ దీనికి కన్సర్న్స్ అనేటటువంటి ఛాలెంజెస్ కూడా ఉన్నాయా లేదా అంటే ఉన్నాయమ్మా, లేకపోలేదు. ఫస్ట్ ఎకలాజికల్ డిగ్రేడేషన్ ఏదైతే ఉంటుందో ఎకలాజికల్ డిగ్రేడేషన్. సో ఇది ఎకలాజికల్లీ వెరీ క్రిటికల్ రీజన్ అయినప్పటికీ సో గవర్నమెంట్స్ దీన్ని కన్జర్వ్ చేసి చేయడంలో చాలా వెనకబడి ఉండడం వల్ల ఏం జరుగుతుంది, ఈ పర్టికులర్ రీజన్ ఏదైతే ఉంటుందో అది సివియర్గా ఇంపాక్ట్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా మ్యాంగ్రూవ్ ఏరియాస్, కోరల్ రీవ్స్ ఇవన్నీ నాశనం అయిపోవడం అనేటటువంటి జరుగుతుంది. అన్ట్రీటెడ్ దిస్ పర్టికులర్ రీజియన్ కంప్రైజ్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ దీస్ డెవలపింగ్ నేషన్స్ అవ్వడం వల్ల ఇన్ దర్ క్వెస్ట్ ఆఫ్ డెవలప్మెంట్, సో ఆర్థికంగా కానీ అన్నింటి విషయాల్లో డెవలప్ అయ్యే ఉద్దేశంతో ఇండస్ట్రీస్ గట్రా పెరుగుతున్నాయి. సో అన్ట్రీటెడ్ వేస్ట్ వాటర్ ఏదైతే ఉంటుందో దేని జరుగుతుంది, ఈ బే ఆఫ్ బెంగాల్ రీజియన్ని కంప్లీట్గా పొల్యూట్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ప్లాస్టిక్ పొల్యూషన్ కూడా వన్ ఆఫ్ ద సీరియస్ కన్సర్న్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రెండవ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ కన్సర్న్ ఏంటి అంటే అన్సస్టైనబుల్ ఫిషింగ్ ప్రాక్టీసెస్. సో ఇక్కడ దిస్ పర్టిక్యులర్ బే ఆఫ్ బెంగాల్ రీజన్ ఈజ్ రిచ్ విత్ ఫిష్ స్టాక్స్ అమ్మ. సో మంచి రిచ్ ప్రాన్స్ కానీ ఫిష్ కానీ ఇవన్నీ దొరుకుతాయి. దానివల్ల ఈ ప్రాంతాల్లో ఫిషర్మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ లైవ్లీహుడ్ సస్టైన్ అవుతాయి. కానీ ఏం చేస్తున్నారు, ఇల్లీగల్ ఫిషింగ్ ఏదైతే ఉంటాయో అవి చేయడం అనేటటువంటి జరుగుతుంది. బాటమ్ ట్రాలింగ్ లాంటి ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాక్టీసెస్ను ఉపయోగించడం ద్వారా ఏం జరుగుతుంది, మెరైన్ ఎకోసిస్టమ్ కంప్లీట్గా డ్యామేజ్ అవుతుంది. వల్నరబిలిటీ టు డిజాస్టర్స్ థర్డ్ది. సో దిస్ పర్టిక్యులర్ రీజన్ ఈజ్ ప్రోన్ టు న్యాచురల్ డిజాస్టర్స్ అమ్మ. ముఖ్యంగా సైక్లోన్స్, సునామీస్, దాంతోపాటు అదర్ ఇంపార్టెంట్ స్టార్మ్స్ ఇలాంటివన్నింటి వల్ల చాలా నష్టం అనేటటువంటిది జరగడం అనేటటువంటిది జరుగుతుంది. అదొకటి. నెక్స్ట్ సెక్యూరిటీ థ్రెట్స్ కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ కన్సర్న్. సో టెర్రరిజం అనేటటువంటిది అండ్ డిఫరెంట్ కంట్రీస్ మధ్య టెన్షన్స్, ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య టెన్షన్స్, ఇండియా చైనా మధ్య టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కానీ, సో ఇలాంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇష్యూస్ వల్ల కూడా దిస్ పర్టికులర్ రీజన్ చాలా నష్టపోవడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా?
సో దీస్ ఆర్ సమ్ కన్సర్న్స్ అమ్మ. మరి ఇప్పుడు నెక్స్ట్ చూడండి, లెట్ us లుక్ ఎట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ బిమ్స్టెక్ ఫర్ ఇండియా. బిమ్స్టెక్ ఇండియాకి ఎలా హెల్ప్ అవ్వగలదు, బిమ్స్టెక్ వల్ల ఇండియాకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి, అది కూడా మనం చూడాలి. సో ఇండియా పొలిటికల్ కోఆపరేషన్ కూడా ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది బిమ్స్టెక్కి. సో బిమ్స్టెక్ వల్ల యూజ్ ఏంటో చూడండి. మొదటిది సబ్స్టిట్యూట్ ఫర్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద సార్క్. సార్క్ అంటే ఏంటి, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. దీని మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, వరల్డ్ టూర్ లాగా డీటెయిల్గా డిస్కస్ చేశాం. సార్క్ గురించి ఎవరికైనా తెలుసుకోవాలంటే సార్క్ ఎల్టీఎక్స్ క్లాస్ అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేయండి, నేను చేసిన వీడియో వస్తుంది, దానిలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో సార్క్ ఏదైతే ఉంటుందో ఇది ఈ రీజనల్ ఆర్గనైజేషన్ ఊహించినంత స్థాయిలో ఉపయోగపడట్లా. ఎందుకు, సో ఇండియాకి పాకిస్తాన్కి మధ్య బైలేటరల్ రిలేషన్స్ అనేటటువంటివి అంత కరెక్ట్గా లేకపోవడం వల్ల, సార్క్లో ఇండియా పాకిస్తాన్ మెంబర్స్గా ఉండడం వల్ల సార్క్ సమిట్స్ అనేటటువంటి రెగ్యులర్గా జరగకపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ బిమ్స్టెక్లో దీస్ టూ రైవలరీస్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఓన్లీ వన్ మన ఇండియా మాత్రమే బిమ్స్టెక్లో పార్ట్గా ఉండడం అనేటటువంటిది జరిగింది, అవునా. సో సార్క్ చేయలేనటువంటి పని బిమ్స్టెక్ ఇండియాకి చేయడం అనేటటువంటి జరుగుతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ regional cooperation, right? And trade agreements like SAARC preferential trade agreement and other critical initiatives of SAARC ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎప్పటి వరకు కొలిక్కి రాలేదమ్మా. ఎందుకంటే సార్క్ అంత పర్ఫెక్ట్గా పని చేయట్లేదు కాబట్టి, బికాస్ ఆఫ్ ద రైవలరీ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్, రైట్. బిమ్స్టెక్ ఏదైతే ఉంటుందో ఇది మాత్రం ఇండియాకి చాలా ఉపయోగపడడం అనేది జరిగింది. బిమ్స్టెక్ని మనం ఉపయోగించుకుంటే దీస్ ట్రేడ్ అగ్రిమెంట్స్ గట్రా మనం సైన్ చేసుకోవచ్చు మన రీజనల్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో. ఇంక్రీజ్డ్ ఫోకస్ ఆన్ యాక్ట్ ఈస్ట్ పాలసీ. సో మనకి మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లుక్ ఈస్ట్ పాలసీని యాక్ట్ ఈస్ట్ పాలసీగా మార్చారు. 1990లో 1990స్లో యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిన తర్వాత ఇండియా అనేటటువంటిది లుక్ ఈస్ట్ పాలసీతో ముందుకు రావడం అనేటటువంటి జరిగింది. ఏం జరిగింది మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. 1945లో ఎప్పుడైతే వరల్డ్ వార్ 2 అనేటటువంటిది ఎండ్ అయిందో, వరల్డ్ అనేది బైపోలార్ అయిపోయింది. రెండు పద్దనాలు వచ్చినాయి, ఒకటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రెండవది యుఎస్ఎస్ఆర్ సోవియట్ యూనియన్. ఈ రెండింటి మధ్య కోల్డ్ వార్ అనేటటువంటిది నడుస్తూ ఉండేది. కొన్ని దేశాలు యుఎస్ఏకి సపోర్ట్ చేస్తాయి, కొన్ని దేశాలు యుఎస్ఎస్ఆర్కి సపోర్ట్ చేశాయి, రైట్. బట్ కొన్ని దేశాలు మధ్యలో ఉన్నాయి, వాటిని నామ్ కంట్రీస్ అంటాం, నాన్ అలైన్డ్ మూవ్మెంట్ కంట్రీస్ అంటాం. సో ఇండియా కూడా ఒక నాన్ అలైన్డ్ మూవ్మెంట్లో ఉన్నటువంటి ఒక కంట్రీ అనమాట. ఇద్దరు యుఎస్ఏ వైపు వెళ్ళలేదు, యుఎస్ఎస్ఆర్ వైపు కూడా వెళ్ళలేదు, కానీ ఇష్యూ బేస్డ్గా సపోర్ట్ చేస్తూ రావడం అనేది జరిగింది. యుఎస్ఏకి యుఎస్ఎస్ఆర్ కాన్ఫ్లిక్ట్ జరిగింది అనుకోండి, యుఎస్ఏ తప్పు ఉంటే యుఎస్ఎస్ఆర్ వైపు ఉండడం, యుఎస్ఎస్ఆర్ తప్పు ఉంటే యుఎస్ఏ వైపు ఉండడం, ఇలా జరిగింది. కానీ మనం ఎక్కువగా కొద్దిగా మనం ఎవరి వైపు ఎక్కువగా ఉన్నాం, యుఎస్ఎస్ఆర్ వైపు. యుఎస్ఎస్ఆర్ మనకి టెక్నికల్ కోఆపరేషన్ అనేటటువంటిది అందించేది, సైంటిఫిక్ కోఆపరేషన్ అనేది అందించేది, డిఫెన్స్ ఎక్విప్మెంట్ గట్రా ఇచ్చేది. సో మనకి ఇండియాకి చైనాకి వార్ అనేటటువంటి జరిగినప్పుడు, సో దిస్ పర్టికులర్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ గట్రా ఏర్పడినప్పుడు యుఎస్ఎస్ఆర్ మనకి ఫుడ్ గ్రెయిన్స్ గట్రా అందించడం అనేది జరిగింది. బట్ 1991లో యుఎస్ఎస్ఆర్ ఎప్పుడైతే కొలాప్స్ అయిపోవడం అనేది జరిగిందో, ఇండియాకి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. సో డైరెక్ట్గా యుఎస్ఏతో ఎప్పటికప్పుడు ఎలా ఫ్రెండ్షిప్ ఏర్పాటు చేసుకోలేం కదా. సో అందుకే యుఎస్ఏతో ఆల్రెడీ అలైజ్గా ఉన్నటువంటి ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, జపాన్ అండ్ దాంతోపాటు దీస్ ఇండోనేషియా, ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ కంట్రీస్తో ఇండియా ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేయడం మొదలుపెట్టింది. డైరెక్ట్గా యుఎస్ఏతో మనం పెట్టామనుకోండి, మన పరువు మనం పోగొట్టుకున్నట్టే, అవునా, సడన్గా ప్లేట్ తిప్పేసినట్టు ఉంటుంది. సో అందుకోసం అని చెప్పి ఈస్ట్ ఏషియన్ కంట్రీస్తో ఫస్ట్ మనం, అంటే యుఎస్ఏ యొక్క ఎలైస్తో మనం ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేసాం. సో దాని తర్వాత మనం యుఎస్ఏ వైపు మెల్లగా వెళ్ళడం అనేటటువంటి జరిగింది. సో ఈ లుక్ ఈస్ట్ పాలసీ కాస్త యాక్ట్ ఈస్ట్ పాలసీగా మారింది. అంటే ఈ ఈస్ట్ ఏషియన్ ఎలైస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్ట్రాటజికల్గా కూడా ఉపయోగించుకోవాలి, పొలిటికల్గా కూడా ఉపయోగించుకోవాలనేటటువంటి ఉద్దేశంతో యాక్ట్ ఈస్ట్ పాలసీ మోడీ గవర్నమెంట్ తీసుకొచ్చింది 2014 తర్వాత. సో ఇట్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా యాజ్ వెల్. అదే మన యాక్టిస్ట్ పాలసీకి కూడా బిమ్స్టెక్ అనేటటువంటి నిజంగా ఉపయోగపడుతుంది. అండ్ దాంతోపాటు నార్త్ ఈస్ట్ ఇండియా డెవలప్మెంట్కి కూడా మనకి దీస్ బిమ్స్టెక్ కంట్రీస్ అనేటివి ఉపయోగపడతాయి. థాయిలాండ్ అండ్ దాంతోపాటు మయన్మార్ ఉపయోగపడడం అనేటటువంటి జరుగుతుంది. కనెక్టివిటీ అంతా మనం ఏర్పాటు చేయగలిగితే నార్త్ ఈస్ట్లో ఇన్సర్జెన్సీ ఏదైతే ఉంటుందో అది తగ్గించవచ్చు. ఎందుకంటే డెవలప్మెంట్ ఉంటే ఇన్సర్జెన్సీ తగ్గుతుంది, అక్కడ పొలిటికల్ స్టెబిలిటీ అనేది ఇన్ష్యూర్ చేయొచ్చు. టూల్ ఫర్ ఇండియాస్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ. ఇండియా నైబర్హుడ్ ఫస్ట్ పాలసీతో ముందుకు రావడం అనేటటువంటి జరిగింది. ఇండియా ఆల్వేస్ ట్రీట్స్ ఇస్ నైబర్స్ యాజ్ ప్రిన్సిపల్ అలైస్. ఫస్ట్ తనకి అలైస్ నైబర్సే అని చెప్పి ఇండియా ఎప్పుడూ అనుకుంటుంది. సో ఇండియా యొక్క నైబర్స్ బిమ్స్టెక్ కంట్రీస్ ఉన్నాయి, నేపాల్, భూటాన్ అండ్ దాంతోపాటు దిస్ పర్టికులర్ మ్యారిటైమ్ నైబర్ ఎవరు ఉండడం అనేది జరిగింది, శ్రీలంక ఉండడం అనేటటువంటి జరిగింది. అండ్ దిస్ థాయిలాండ్ అండ్ దాంతోపాటు దిస్ పర్టికులర్ మయన్మార్ ఉండడం అనేది జరిగింది. సో నైబర్హుడ్ ఫస్ట్ పాలసీని ముందుకు తీసుకురావడానికి కూడా బిమ్స్టెక్ ఉపయోగపడుతుంది ఇండియాకి. యాక్సిలరేట్ ద ప్రాసెస్ ఆఫ్ రీజనల్ ఇంటిగ్రేషన్. సో రీజనల్ డిస్పారిటీస్ అనేటటువంటివి లేకుండా, ఇప్పుడు సపోజ్ నేపాల్ ఈ మధ్య చైనా వైపు వెళ్తుంది, అవునా. సో దాంతోపాటు
దాంతోపాటు మయన్మార్ చైనా వైపు వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది, మీరు గమనించవచ్చు. సో అలా రీజనల్ డిస్పారిటీస్ లేకుండా రీజియన్లో ఉన్నటువంటి కంట్రీస్ అన్ని బే ఆఫ్ బెంగాల్ రీజియన్ ఉన్నటువంటి కంట్రీస్ అన్ని ఒక తాటి మీద నిలిపేందుకు బిమ్స్టెక్ అనేటటువంటి ఒక సాధనలా ఉంటుంది. అది రీజనల్ ఇంటిగ్రేషన్ మన ఇండియాకే చాలా ఉపయోగపడుతుంది, అవునా కదా. హ్యూజ్ ఎకనమిక్ ఇంపార్టెన్స్ హెల్ప్ ఫుల్ఫిల్ ఇండియాస్ బ్లూ ఎకానమీ అంబిషన్స్. బ్లూ ఎకానమీ అంటే ఏంటి? యూటిలైజింగ్ ఎకనమిక్ రిసోర్సెస్ని యూటిలైజింగ్ ఓషన్ రిసోర్సెస్ని ఉపయోగించుకొని ఎకానమీని వృద్ధి సాధిస్తే, ఎకానమీలో గ్రోత్ సాధిస్తే దాన్ని బ్లూ ఎకానమీ అంటాం. సో ఇండియాస్ హ్యూజ్ పొటెన్షియల్ ఫర్ బ్లూ ఎకానమీ అంబిషన్స్ అండి. బ్లూ ఎకానమీ ఆస్పిరేషన్స్ ఇండియాకి చాలా ఎక్కువ ఉన్నాయి, పొటెన్షియల్ కూడా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇండియా హ్యాస్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ కోస్టల్ లైన్ కూడా ఇండియాకి ఎక్కువగా ఉండడం అనేటటువంటి జరిగింది. సో ఈ కంట్రీస్ కూడా కోస్టల్ లైన్ షేర్ చేసుకుంటాయి కాబట్టి ఈ కంట్రీస్తో మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇనిషియేటివ్స్ లాంటివి ఏమైనా ఏర్పాటు చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు, మన బ్లూ ఎకానమీ వైపు కూడా ముందుకెళ్ళొచ్చు. చాలామంది ఇండియన్ పీపుల్ యొక్క, ముఖ్యంగా ఇండియన్ ఫిషర్మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క లైవ్లీహుడ్స్లో కూడా మనం చాలా మార్పులు తీసుకురావచ్చు, అవునా. వాళ్ళ జీవన ఆధారంలో కూడా మనం క్రమేపీ మార్పులు తీసుకురావచ్చు. అండ్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ బిమ్స్టెక్ ఫర్ ద రీజియన్? సో మన రీజియన్కి బిమ్స్టెక్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటో చూడండి. అంటే దిస్ పర్టిక్యులర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజన్ ఏదైతే ఉంటుందో దానికి, దిస్ బే ఆఫ్ బెంగాల్ రీజన్కి, ఇట్ కెన్ యాక్ట్ యాజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ టూ మేజర్ హై గ్రోత్ సెంటర్స్ ఆఫ్ ఏషియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా. సో ఒకవైపు ఏషియా ఏదైతే ఉంటుందో, సౌత్ ఏషియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా. సౌత్ ఏషియా ఏదైతే ఉంటుందో అంటే పాకిస్తాన్, ఇండియా ఈ ప్రాంతాలకి, అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా ఏదైతే ఉంటుందో అంటే మనకి ఇప్పుడు ఇండోనేషియా, లేకపోతే మయన్మార్, థాయిలాండ్, మలేషియా, సో ఇవేవైతే ఉంటాయో ఈ మధ్య ఒక బ్రిడ్జ్ లాగా దిస్ బిమ్స్టెక్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది. స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ కూడా ఉండడం అనేటటువంటి జరిగింది. స్ట్రాటజికల్గా కూడా అన్ని కంట్రీస్ గ్రో అవ్వడానికి, అన్ని కంట్రీస్ ముందుకు వెళ్ళడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. సో వరల్డ్ అనేటటువంటిది బైపోలార్ అయిపోతుందండి. ప్రజెంట్ మీకు ఎవరి యాక్సెస్ నెగ్గుతుంది బాగా ఇప్పుడు అంటే చైనాకి, మనం యుఎస్కి ఇప్పుడు సింగిల్ పోలార్ వరల్డ్ ఆర్డర్ అనేటటువంటిది ఉంది. పెద్దన్న ఎవరు? యుఎస్ మాత్రమే ఉంది. యుఎస్కి పోటీగా చైనా, రష్యా అండ్ దాంతోపాటు పాకిస్తాన్, ఈ కూటమి ఏదైతే ఉంటుందో, ఇరాన్, పాకిస్తాన్, నార్త్ కొరియా, ఈ కూటమి ఏదైతే ఉంటుందో ఈ కూటమి అనేటటువంటిది డెవలప్ అవుతుంది. ఈ న్యూ యాక్సిస్ ఏదైతే ఉంటుందో డెవలప్ అవుతుంది, అవునా కదా. ఈ న్యూ యాక్సిస్ చేతుల్లోకి పవర్ అనేది వెళ్ళిపోకుండా బ్యాలెన్స్ ఆఫ్ పవర్ని ఎన్షూర్ చేయడానికి ఇండియా కెన్ యూటిలైజ్ ఆల్ దీస్ ప్లేయర్స్, నేపాల్, భూటాన్, శ్రీలంక, మయన్మార్ అండ్ దాంతోపాటు దిస్ పర్టిక్యులర్ థాయిలాండ్, వీటన్నింటినీ ఇండియా ఉపయోగించుకోవచ్చు, బంగ్లాదేశ్, వీటన్నింటిని, రైట్. అది మనకి చెప్తున్నారు. టూల్ ఫర్ రీజనల్ ఇంటిగ్రేషన్ చెప్పాను కదా, రీజనల్ ఇంటిగ్రేషన్ కూడా. సో ఈ రీజన్లో ఉన్నటువంటి కంట్రీస్లో అన్నీ ఒక తాటి మీద నిలబడడానికి కూడా దిస్ పర్టికులర్ బిమ్స్టెక్ అనేటటువంటి చాలా చక్కగా ఉపయోగపడుతుందని కూడా మనకి చెప్తున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీ అందరికీ బిమ్స్టెక్ గురించి, అదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ గురించి అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేద్దాం, నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆఫ్ఘాన్ ఉమెన్ డిమాండ్ ఎడ్యుకేషన్ అండ్ వర్క్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 14 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ముఖ్యంగా ప్రజలకు కావాల్సింది ఏంటి? ఫుడ్ అనేటటువంటిది కావాలి. ఫుడ్ తర్వాత ప్రజలు రైట్స్ అనేటటువంటివి కోరుకుంటారు. ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా పీపుల్ మినిమం బేసిక్ హ్యూమన్ రైట్స్ని తప్పకుండా కోరుకుంటారు. కానీ ఏం జరిగింది, గత సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున, ఆగస్ట్ 15, 2021 తాలిబన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమెరికా చేతుల్లోంచి ఆఫ్ఘాన్ అధికారాన్ని చేజెక్కించుకోవడం అనేటటువంటి జరిగింది. అమెరికా తిరిగి వెనక్కి వెళ్ళిపోవడం అనేటటువంటి జరిగింది. తాలిబన్లు తిరిగి అధికారంలోకి రావడం అనేది జరిగింది. ఇంతకీ తాలిబన్లు ఎవరు, ఏంటి వీళ్ళ కథ అంటే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ వీడియో చేశాను. తాలిబాన్ ఎల్టీఎక్స్ క్లాస్ అని చెప్పి సెర్చ్ చేయండి, మీకు కంప్లీట్గా డీటెయిల్డ్గా ఆఫ్ఘనిస్తాన్ యొక్క చరిత్ర ఏదైతే ఉంటుందో అది అర్థమవుతుంది, ఓకేనా. సో చూడండి, సో తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఉమెన్ మీద చాలా రెస్ట్రిక్షన్స్, మహిళల మీద చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టడం అనేటటువంటి జరిగింది. అందుకే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఉమెన్ రోడ్ల మీదకి రావడం అనేది జరిగింది. బ్రెడ్ అంటే ఆహారం కావాలి, వర్క్ అండ్ ఫ్రీడమ్ పని కావాలి, అండ్ దాంతోపాటు స్వేచ్ఛ మాకు కావాలి అని చెప్పి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి తాలిబన్స్ యొక్క హార్ష్ రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ హక్కుల మీద తాలిబన్లు మోపినటువంటి ఉక్కుపాదం ఏదైతే ఉంటుందో దానికి వ్యతిరేకంగా ప్రొటెస్ట్లు అనేటటువంటివి చేయడం అనేటటువంటిది జరిగిందమ్మా. ఎడ్యుకేషన్ ఈజ్ మై రైట్, రీఓపెన్ స్కూల్స్. ఆడవాళ్ళకి చదువుకునే హక్కు ఉంది, సో స్కూల్స్ని రీఓపెన్ చేయండి అని చెప్పి ఇది చేయడం అనేటటువంటిది జరిగిందమ్మా. మెనీ ఆఫ్ దెమ్ వీరింగ్ ఫేస్ కవరింగ్ వెయిల్స్ యాజ్ దే గ్యాదర్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్.
ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఎదురుగా వాళ్ళు నిలబడి ఈ డెమాన్స్ట్రేషన్స్ అండ్ ప్రొటెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి చేయడం అనేటటువంటిది జరిగిందంట. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మనకి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఒక హ్యుమానిటేరియన్ క్రైసిస్లో, ఒక రైట్స్ క్రైసిస్లో ఉండడం అనేటటువంటిది జరిగింది. సో ఆఫ్ఘనిస్తాన్కి నిజంగా గ్లోబల్ పవర్స్ యొక్క సపోర్ట్ అనేటటువంటిది అవసరం, హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అనేటటువంటిది అవసరం, ఫండ్స్ అనేటటువంటి అవసరం. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఎకానమీ కూడా కుదేలైపోవడం అనేటటువంటిది జరిగింది. సో గ్లోబల్ పవర్స్, సో కాల్డ్ గ్లోబల్ పవర్స్ ఇన్వాల్వ్ అయ్యి అట్లీస్ట్ చర్చల ద్వారా అయినా, తాలిబాన్లతో చర్చలు జరపడం ద్వారా అయినా తాలిబాన్లో మహిళలు అండ్ మైనారిటీస్ యొక్క హక్కులు ఏవైతే ఉంటాయో వాటిని కాపాడే ప్రయత్నం అయితే తప్పకుండా చేయాలి. మరి యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏం చేస్తుందో అర్థం కావట్లా ఇంత జరుగుతున్నప్పుడు, రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. అందుకే యునైటెడ్ నేషన్స్లో రిఫార్మ్స్ తీసుకురావాలి అని చెప్పి ఇండియా, చైనా లాంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో మాటికి అంటాయి. ఓకేనా? ముఖ్యంగా G4 కంట్రీస్, ఇండియా అండ్ దాంతోపాటు అదర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి అండం అనేటటువంటి జరుగుతుంది, రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. సో ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ద అజర్బైజాన్ అర్మేనియా కాన్ఫ్లిక్ట్ ఓవర్ నగార్నో కరాబక్ ఎన్క్లేవ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 2 అమ్మ. ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్, చాలా 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 ఇంపార్టెంట్ ఆర్టికల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు అర్మేనియా ఎక్కడుంది, అజర్బైజాన్ ఎక్కడుందో అర్థం కావాలి. ఈ నగార్నో కరాబక్ రీజియన్ కోసం వాళ్ళు ఎందుకు తగాదా పడుతున్నారో హిస్టారికల్గా ఆ విషయాలు అనేటటువంటివి కూడా మీకు అర్థం కావాలి. దానికంటే ముందు అసలు న్యూస్లోకి ఏమొచ్చిందో తెలుసుకుందాం. తర్వాత దిస్ పర్టికులర్ ఆర్టికల్ యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం. ద హిస్టరీ ఆఫ్ నగార్నో కరాబక్ స్ట్రగుల్, కాన్ఫ్లిక్ట్ అనేది తెలుసుకుందాం. అర్మేనియన్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నికోల్ పషిన్యాన్ అండ్ దాంతోపాటు అజర్బైజాన్స్ ముస్లిం మెజారిటీ కంట్రీ అయినటువంటి అజర్బైజాన్ ప్రెసిడెంట్ అయినటువంటి ఇహామ్ అలియేవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు May 23న ఒక అనౌన్స్మెంట్తో ముందుకు రావడం అనేటటువంటి జరిగింది. ఏంటి? బోత్ అర్మేనియా అండ్ అజర్బైజాన్ ఏవైతే ఉన్నాయో అవి ఒక బార్డర్ సెక్యూరిటీ అండ్ డీలిమిటేషన్ కమిషన్స్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పడం అనేటటువంటి జరిగింది. ఎందుకు? దిస్ డికేడ్స్ లాంగ్, కొన్ని దశాబ్దాలుగా ఈ నగార్నో కరాబక్ రీజియన్ గురించి జరుగుతున్నటువంటి కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో దానిని ఎండ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం విత్ టాక్స్, విత్ డైలాగ్, చర్చల ద్వారా. సో దట్ దిస్ డికేడ్స్ లాంగ్ ఈ స్ట్రగుల్ ఏదైతే ఉంటుందో దానికి ఒక చరమగీతం పాడబోతున్నాం అనే విధంగా చెప్పారు. దిస్ నగార్నో కరాబక్ రీజియన్ ఎక్కడ ఉంటుంది అంటే పోత్ అర్మేనియా అజర్బైజాన్ మధ్య శాండ్విచ్ అయి ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ఈ నగార్నో కరాబక్ నాది అని చెప్పి అర్మేనియా అంటే, నగార్నో కరాబక్ నాది అని చెప్పి అజర్బైజాన్ అంటుంది అనమాట. ఇప్పుడు కాశ్మీర్ మీద ఇండియా పాకిస్తాన్కి ఎలా గొడవైందో అలాగా. సో కాశ్మీర్ నాది అని ఇండియా అంటుంది, కాశ్మీర్ నాది అని పాకిస్తాన్ అంటుంది. సో సేమ్ అలాగే నగార్నో కరాబక్ నాది అని చెప్పి అర్మేనియా అంటుంది, నగార్నో కరాబక్ నాది అని చెప్పి అజర్బైజాన్ అండం అనేటటువంటి జరుగుతుంది. సో ఈ కాన్ఫ్లిక్ట్ని మొత్తానికి ఎండ్ చేసే విధంగా రెండు కంట్రీస్ యొక్క లీడర్స్ ముందుకు రావడం అనేటటువంటిది జరిగింది. ద టాక్స్ బిట్వీన్ ద టూ లీడర్స్ హ్యావ్ triggered protests in the Armenian capital Yerevan and other parts of the country, and the opposition has demanded his resignation. So Armenian leader తలగ్గుతున్నారు అజర్బైజాన్కి, నగార్నో కరాబక్ని అజర్బైజాన్కి అప్పగించే ప్లాన్లో ఆయన ఉన్నారు అని చెప్పి అపోజిషన్ తప్పుపడితే చాలామంది అర్మేనియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రొటెస్ట్లు అనేటటువంటివి కూడా చేస్తున్నారంట. డెమాన్స్ట్రేషన్స్తో రోడ్ల మీదకి రావడం అనేటటువంటిది జరిగిందంట. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే అసలు ఈ నగార్నో కరాబక్ గురించి గొడవ ఎందుకు? సో ముందు 2020లో అసలు గొడవ ఎందుకు జరిగింది, తగాదా ఎందుకు జరిగింది, వాట్ ఈస్ ద హిస్టరీ బిహైండ్ దిస్ పర్టిక్యులర్ నగార్నో కరాబక్ స్ట్రగుల్, కాన్ఫ్లిక్ట్ అనేటటువంటి విషయాల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వినండి అమ్మా. ఫస్ట్ మనం మ్యాప్, అసలు అర్మేనియా ఎక్కడుంది, అజర్బైజాన్ ఎక్కడుంది, అండ్ దాంతోపాటు నగార్నో కరాబక్ ఎక్కడుంది అక్కడి నుంచి మొదలు పెడదాం. మ్యాప్ పాయింటింగ్ చూద్దాం, తర్వాత కాన్ఫ్లిక్ట్లోకి వెళ్దాం. వినాలి. చూడండి మా జాగ్రఫీ చూడండి. దిస్ ఈజ్ క్యాస్పియన్ సీ. క్యాస్పియన్ సీ ఈజ్ వరల్డ్స్ లార్జెస్ట్ ఇన్లాండ్ వాటర్ బాడీ అండి. సో మన తాలూకా క్యాస్పియన్ సీ పైన మనకి ఏముంటుందంటే బ్లాక్ సీ ఉంటుంది. క్యాస్పియన్ సీకి బ్లాక్ సీకి మధ్యలో ఉండేటటువంటి ప్రాంతాన్ని ట్రాన్స్కకాసియా అని చెప్పి రీజియన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో అక్కడ ఉన్నటువంటి టూ ఇంపార్టెంట్ కంట్రీస్ ఏంటి అంటే అర్మేనియా అండ్ అజర్బైజాన్. సో అర్మేనియా ఈజ్ ఎ ల్యాండ్ లాక్డ్ కంట్రీ అండి, దీనికి సీకి యాక్సెస్ అనేది ఉండదు. వెరాజ్ అజర్బైజాన్ హ్యావ్ యాక్సెస్ టు కాస్పియన్ సీ కోస్ట్. కాస్పియన్ సీకి యాక్సెస్ అనేది ఉండడం అనేది జరిగింది. అయితే పక్కనే ఉన్నటువంటి చూడండి, ఇది ఇరాన్. బోత్ మన తాలూకా అర్మేనియా అజర్బైజాన్ షేర్ బార్డర్ విత్ ఇరాన్ అమ్మ.
అండ్ దిస్ పర్టికులర్ థింగ్ ఈజ్ టర్కీ షేర్స్ బార్డర్ ఓన్లీ విత్ అర్మేనియా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, అయితే అర్మేనియాకి అజర్బైజాన్ కాన్ఫ్లిక్ట్ ఏంటి? ఇదిగోండి ఇక్కడ రెడ్ కలర్ లో ఉంది చూసారు, ఈ ప్రాంతం దీన్ని నగార్నో కరాబక్ రీజియన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఈ నగార్నో కరాబక్ రీజియన్ మామూలుగా ఎవరికి చెందింది? ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ అంటే అజర్బైజాన్ కి చెందింది. కానీ అర్మేనియా వాళ్ళు ఏమంటారు? ఈ నగార్నో కరాబక్ రీజియన్ మాకు చెందాలి అంటారు. ఎందుకు అంటే ఈ రీజియన్ లో ఉండేటటువంటి చాలా మంది పీపుల్ అర్మేనియన్స్, అర్మేనియన్ ఎథ్నిసిటీకి, దాంతోపాటు అజర్బైజాన్ ఈజ్ ఎ ఇస్లామిక్ కంట్రీ అండి, ముస్లిం కంట్రీ. కానీ అర్మేనియన్స్ చాలా వరకు క్యాథలిక్ క్రిస్టియన్స్, చాలా మంది క్రిస్టియన్స్. సో మాకంటే మాకు అని చెప్పి గొడవ అన్నమాట ఇద్దరి మధ్య. అండ్ దిస్ పర్టికులర్ రివర్ ఇలా ఫ్లో అవుతుంది చూడండి, త్రూ అవుట్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ అజర్బైజాన్ ఫ్లో అవుతుంది. ఈ రివర్ పేరు ఏంటి అంటే కూరా, రివర్ కూరా. అండ్ ఇట్ ఆరిజినేట్స్ ఇన్ టర్కీ, అది టర్కీలో ఆరిజినేట్ అవుతుంది. టర్కీలో చాలా చాలా రివర్స్ ఆరిజినేట్ అవ్వడం అనేది జరుగుతుందండి. ఏషియాలో మనకి చైనాలో ఎలా అయితే ఎక్కువ, ముఖ్యంగా టిబెట్ అండ్ చైనాలో ఎక్కువ ఎప్పుడైతే చాలా రివర్స్ ఆరిజినేట్ అవుతాయో, అండ్ మన తాలూకు టర్కీలో కూడా మనకు సపోజ్ దిస్ రివర్ కూరా కానీ, లేకపోతే రివర్ టిగ్రిస్ అండ్ రివర్ యూఫ్రిటిస్, ఇవన్నీ ఎక్కడ ఆరిజినేట్ అవుతాయంటే మన తాలూకు టర్కీలో ఆరిజినేట్ అవ్వడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా జాగ్రఫీ. నెక్స్ట్ చూడండి. సో అబౌట్ అర్మేనియా అజర్బైజాన్ కాన్ఫ్లిక్ట్, అర్మేనియా అజర్బైజాన్ కాన్ఫ్లిక్ట్ గురించి చూడండి. సో మేజర్లీ ఈ కాన్ఫ్లిక్ట్ దేని చుట్టూ తిరుగుతుంది? నగార్నో కరాబక్ అనేటటువంటి రీజియన్ చుట్టూ తిరుగుతుంది. ఏంటండి ఈ నగార్నో కరాబక్? దిస్ ఈస్ ద నగార్నో కరాబక్ రీజియన్. దీనికి ఇంకొక పేరు ఏముంది? అర్సాక్ అనేటటువంటి పేరు కూడా దీనికి ఉండడం అనేది జరిగిందండి. సో ఇంటర్నేషనల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ తాలూకా నగార్నో కరాబక్ రీజియన్ ఏ దేశానికి చెందింది అంటే అజర్బైజాన్. So it is a region of Azerbaijan. It is internationally recognized as a part of Azerbaijan. But most of the region was controlled by Armenian separatists. కానీ మోస్ట్ ఆఫ్ ద రీజియన్ లో ఎక్కువ మంది పీపుల్ ఎవరు ఉంటారు? అర్మేనియన్స్ ఉండడం అనేది జరుగుతుంది. ఈవెన్ వాళ్ళ తాలూకా రిలీజియన్, మతం కూడా సేమ్ గా ఉండడం అనేది జరుగుతుంది. అజర్బైజాన్ లో ఎక్కువ మంది పీపుల్ ఇప్పుడే చెప్పాను కదా, ఇస్లామిక్ పీపుల్ అండి. అండ్ అర్మేనియన్స్ ఆర్ క్యాథలిక్ క్రిస్టియన్స్ అండి. అండ్ నగార్నో కరాబక్ లో ఉండేటటువంటి పీపుల్ కూడా ఎక్కువ మంది అర్మేనియన్స్, అండ్ దాంతోపాటు ఎక్కువ మంది దీస్ క్రిస్టియన్ పీపుల్. సో దట్ ఈస్ ద రీజన్ వై ఎప్పుడైనా ఒక టెరిటరీని ఒకరు పరిపాలిస్తున్నారు, ఒక టెరిటరీలో మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఒక ఎథ్నిసిటీ ఉన్నారనుకోండి, అండ్ వాళ్ళని పరిపాలించే వాళ్ళు మైనారిటీస్ పరిపాలిస్తున్నారు అనుకోండి, అక్కడ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది ఆవరిస్తుంది. అర్థమైందా? పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది ఆవరిస్తుంది. మీరు ఎక్కడ చూసుకున్నారు, లేకపోతే ఇప్పుడు సిక్కిం చూసుకోండి, సిక్కింలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ నేపాలీస్. కానీ మనకి సిక్కిం రూలర్స్ ఎవరైతే ఉన్నారో, రూలర్స్ అనే వాళ్ళు టిబెట్ కి చెందినటువంటి వాళ్ళు. సో దీస్ టిబెట్ కి చెందినటువంటి రూలర్స్ చెందినటువంటి ఎథ్నిసిటీ మైనారిటీ. మైనారిటీ పీపుల్ అనే వాళ్ళు సిక్కిం ని పరిపాలించడం మెజారిటీ పీపుల్ కి ఇష్టం లేదు. అక్కడ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది ఆవరించడం అనేది జరుగుతుంది. ఎప్పుడూ అది జరుగుతుందండి. అందుకే ఎప్పుడైనా మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ నుంచే లీడర్షిప్ ఉండాలని చెప్పి కోరుకుంటారు. అదేవిధంగా మైనారిటీస్ నుంచి లీడర్షిప్ ఉంటే అక్కడ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది ఉంటుంది. పీపుల్ వాళ్ళ మాట వినరు. అర్థమైందా? పొలిటీషియన్స్ మాట, వాళ్ళ నాయకత్వాన్ని సహించలేరు అన్నట్టు. మైనారిటీస్ యొక్క నాయకత్వాన్ని మెజారిటీ పీపుల్ సహించలేరు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్స్ అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఫర్ ద టర్మాయిల్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అండి. ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రదేశాల్లో గందరగోళం ఏర్పడుతుంది. అర్థమైందా? రాజకీయ గందరగోళం, రాజకీయ అనిశ్చితి ఏర్పడడం అనేది జరుగుతుంది బికాస్ ఆఫ్ దట్ పర్టికులర్ రీజన్. అర్థమైందా? నెక్స్ట్ చూడండి అమ్మా. ఇట్ హ్యాస్ బీన్ పార్ట్ ఆఫ్ అజర్బైజాన్ టెరిటరీ సిన్స్ ద సోవియట్ ఎరా. యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పటి నుంచే మన తాలూకా నగార్నో కరాబక్ రీజియన్ అనేటటువంటిది దేనిలో పార్ట్గా ఉండేది అంటే మన అజర్బైజాన్ లో పార్ట్గా ఉండడం అనేది జరిగేది. ద మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఇన్ నగార్నో కరాబక్ ఈజ్ అర్మేనియన్ క్రిస్టియన్స్. సో ఆ నగార్నో కరాబక్ లో ఉండేటటువంటి పీపుల్ మాత్రం దేనికి సంబంధించిన వాళ్ళు? అర్మేనియన్స్ అండ్ క్రిస్టియన్స్, క్యాథలిక్ క్రిస్టియన్స్ సంబంధించినటువంటి వాళ్ళు. వెరస్ అజర్బైజాన్ ఈజ్ ఎ ముస్లిం మెజారిటీ కంట్రీ. కానీ అజర్బైజాన్ మాత్రం ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్నటువంటి కంట్రీ. నగార్నో కరాబక్ ఈజ్ బ్రేక్అవే రీజియన్ in South Caucasus or Transcaucasia, which is strategically important mountainous region in Southeast Europe. జాగ్రత్తగా వినండి అమ్మ, ఏం లేదు చూడండి. సో మీ అందరికీ ఇవి ఎక్కడ ఉంటాయో చెప్పాను. బ్లాక్ సీ ఏదైతే ఉంటుందో బ్లాక్ సీ, కాస్పియన్ సీ ఏదైతే ఉంటుందో కాస్పియన్ సీ, మధ్యలో ఉండేటటువంటి ప్రాంతాన్ని ఏమంటాము అంటే ట్రాన్స్ కకాసియా రీజన్ అని చెప్పి అంటాం. ట్రాన్స్ కకాసియా రీజన్ లో చూడండి గ్రేటర్ కకాసస్ మౌంటైన్స్ అనే ఉండడం అనేది జరుగుతుంది, అండ్ లెస్సర్ కకాసస్ మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ పర్టికులర్ నగార్నో కరాబక్ రీజియన్ చూడండి, దిస్ ఈజ్ నగార్నో కరాబక్ రీజియన్ అండ్ ఇట్ ఈస్ ఎ బ్రేక్ అవే పాయింట్. ఇట్ సెపరేట్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ కకాసస్ మౌంటైన్స్. అర్థమైందా?
సౌత్ కకాసస్ ఏవైతే ఉన్నాయి, దట్ ఈస్ లెసర్ కకాసస్ ఏవైతే ఉన్నాయో దాటి నుంచి వేరేగా చూడండి, ఇక్కడ మౌంటైన్స్ అని ఉన్నాయా, లేవు, గ్రీన్ కలర్ ఉంది మరి కనిపిస్తుందా, ఇక్కడ వరకే ప్లేన్. అర్థమైందా? సో ఆ రీజియన్ నుంచి వేరేగా ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో అది మనకి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ రీజన్ ఈస్ వెరీ స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ అండి. బికాజ్ ఎందుకు అంటే ఏషియాకి అండ్ దాంతోపాటు యూరప్కి మధ్య ఒక ట్రాన్సిట్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు మీకు మనకి ఏషియన్ సూపర్ పవర్స్ అండ్ దాంతోపాటు వెస్టర్న్ సూపర్ పవర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఒక బ్యాలెన్స్ ఆఫ్ పవర్ కూడా ఇది చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళిద్దరికి ట్రాన్సిట్ పవర్ గా కూడా దిస్ పర్టిక్యులర్ రీజియన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ నగార్నో కరాబక్ రీజియన్ విచ్ ఈజ్ ఇన్ ట్రాన్స్ కకాసియా రీజియన్. నెక్స్ట్ చూడండి, history and ethnicity are two factors that play the biggest role in the present conflict between Armenia and Azerbaijan. అర్మేనియా అండ్ అజర్బైజాన్ కి కారణం ఏంటి? కాన్ఫ్లిక్ట్ మెయిన్ హిస్టరీ ఒకటి కారణం, అండ్ సెకండ్ ఇది ఎథ్నిసిటీ ఏదైతే ఉంటుందో ఎథ్నిసిటీ ఒకటి కారణం. సో హిస్టరీ చూడండి, అజర్బైజాన్ క్లెయిమ్ దట్ నగార్నో కరాబక్ రీజియన్ హ్యాస్ బీన్ అండర్ దేర్ రూల్ ఇన్ నోన్ హిస్టరీ. అజర్బైజాన్ ఏమంటుంది? సో చరిత్రలో ముందు నుంచి అజర్బైజాన్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అండర్ లో దిస్ నగార్నో కరాబక్ రీజియన్ అనేది ఉంది ఎప్పటి నుంచో. సో అందుకు నగార్నో కరాబక్ రీజియన్ మాదవ్వాలి అని చెప్పి అజర్బైజాన్ అంటుంది. అర్మేనియా ఏమంటుంది? ఇట్ క్లైమ్స్ దట్ ఇట్ హోల్డ్స్ ద ఒపీనియన్ దట్ కరాబక్ వాజ్ పార్ట్ ఆఫ్ గ్రేటర్ అర్మేనియన్ కింగ్డమ్. సో మన తాలూకా వీళ్ళు ఏమంటారు అర్మేనియన్స్, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ గ్రేటర్ అర్మేనియన్ కింగ్డమ్ విచ్ రూల్డ్ బ్యాక్ ఇన్ 4th century BC. అంటే క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో దిస్ నగార్నో కరాబక్ రీజియన్ అనేటటువంటిది గ్రేటర్ అర్మేనియం కింగ్డమ్ లో ఉండేది, గ్రేటర్ అర్మేనియం రాజ్యంలో ఉండేది. సో అందుకు నగార్నో కరాబక్ అనేది మాదవ్వాలి. దాంతోపాటు ఎథ్నిసిటీ కూడా ఇంకొక రీజన్ అండి. ఎథ్నిసిటీ గురించి చూడండి, the issue is further complicated by the fact that region changed hands across multiple dynasties and came to be occupied by various ethnic communities in the course of following centuries. సో ఇంకొక ఎందుకు కాంప్లికేట్ అయింది దిస్ రీజియన్ అనేది? సో కాలక్రమేణా ఒకవైపు అర్మేనియన్ డైనాసిటీస్ కి, ఒకవైపు అజర్బైజాన్ డినాసిటీకి అండ్ అదర్ ముస్లిం డినాసిటీస్ కి వీళ్ళ చేతులు మారుతూ ఉండడం అనేది జరిగింది. సో డిఫరెంట్ ఎథ్నిక్ గ్రూప్స్ అనేవి అక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. సో శతాబ్దాలుగా ఈ తాలూకా వివాదం అనేది ముదరడానికి ఇదొక ఇంపార్టెంట్ కారణం కూడా అయిందమ్మా. In the late 1980, the Armenian parliament had voted for transfer of Nagorno-Karabakh to Armenia. 1980 చివరిలో మన తాలూకా ఇదేదైతే ఉంటుందో యుఎస్ఎస్ఆర్ సోవియట్ యూనియన్ అట్ ద వెడ్జ్ ఆఫ్ కొలాప్స్ ఉంది, ఆల్మోస్ట్ కొలాప్స్ దగ్గరలో ఉంది. ఆ టైంలో అర్మేనియన్ పార్లమెంట్ ఏం చేసింది? ఆ నగార్నో కరాబక్ అనేది అర్మేనియాకి చెందాలి అని చెప్పి ఒక ఓటింగ్ పెట్టారు. కానీ దిస్ డిమాండ్ వాజ్ రిజెక్టెడ్ బై ద కొలాప్సింగ్ సోవియట్ యూనియన్. కానీ అప్పుడు సోవియట్ యూనియన్ ఒప్పుకుందా యుఎస్ఎస్ఆర్? సో ఎప్పటి నుంచో అజర్బైజాన్ ఉంది కాబట్టి నగార్నో కరాబక్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అజర్బైజాన్ అని చెప్పి నగార్నో కరాబక్ ఎవరికి అప్పగించారు? అజర్బైజాన్ కి అప్పగించారు. ఎవరు అప్పగించారు? యుఎస్ఎస్ఆర్ అప్పగించింది. అప్పుడు దిస్ ఫాలోడ్ ఇయర్స్ ఆఫ్ క్లాషెస్ బిట్వీన్ అజర్బైజాన్ ఫోర్సెస్ అండ్ అర్మేనియన్ సెపరేటిస్ట్. కానీ దాని తర్వాత ఏం జరిగింది? ఈ అజర్బైజాన్ ఫోర్సెస్, అజర్బైజాన్ ఆర్మీకి, దాంతోపాటు అర్మేనియన్ సెపరేటిస్ట్, అర్మేనియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, దోస్ హూ వాంట్ వేర్పాటువాదులు ఎవరైతే ఉన్నారో, నగార్నో కరాబక్ అర్మేనియాకి చెందాలి అని వాదించే వాళ్ళు ఎవరైతే ఉన్నారని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య చాలా చాలా క్లాషెస్, గొడవలు అనేవి, తగాదాలు అనేవి నడవడం అనేది జరిగింది. పీస్ టాక్స్ హ్యావ్ టేకెన్ ప్లేస్ సిన్స్ 1994. 1994 నుంచి రెండు దేశాల మధ్య పీస్ టాక్స్, శాంతి ఒప్పందాలు అనేవి జరుగుతున్నాయి. దీన్ని ఎవరండి మీడియేట్ చేస్తున్నారు అంటే ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోఆపరేషన్ ఇన్ యూరప్ యొక్క మిన్స్క్ గ్రూప్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మిన్స్క్ గ్రూప్ ఈజ్ రీసెంట్లీ న్యూస్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు అని అడుగుతారు. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఏంటి? మన తాలూకా అర్మేనియా అజర్బైజాన్ కాన్ఫ్లిక్ట్ అమ్మ. సో దీన్ని ఎవరు, వీళ్ళిద్దరి మధ్య శాంతి పీస్ టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు ఇది చేస్తున్నారు, హోస్ట్ చేస్తున్నారు అంటే, మీడియేట్ చేస్తున్నారంటే ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోఆపరేషన్ ఇన్ యూరప్, ఓఎస్సిఈ వాళ్ళు చేయడం అనేది జరుగుతుంది. ఈ ఓఎస్సిఈ యొక్క మిన్స్క్ గ్రూప్ అనేది చేయడం అనేది జరుగుతుంది. మిన్స్క్ గ్రూప్ వర్క్స్ అండర్ ద ప్రివ్యూ ఆఫ్ దిస్ ఓఎస్సిఈ. ఓకేనా? నెక్స్ట్ చూడండి. లెట్ us look at the related information. మిన్స్క్ గ్రూప్ అంటే ఏంటో చూడండి. It is the only international agreed body to mediate the negotiations for the peaceful resolution of the conflict. ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో, ఈ వివాదం ఏదైతే ఉంటుందో దాన్ని శాంతియుతంగా ఇది చేయడానికి, శాంతియుతంగా రిజాల్వ్ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి, దాంతోపాటు ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ మీడియేటరీ గ్రూప్ ఏంటి అంటే దిస్ మిన్స్క్ గ్రూప్ అండి. ఇట్ ఈస్ చైర్డ్ బై ఫ్రాన్స్, రష్యా అండ్ యుఎస్. దీనిలో ఎవరెవరు ప్రతినిధులు ఉంటారు? ఏ దేశాలకు చెందిన వాళ్ళు? ఫ్రాన్స్, రష్యా అండ్ యుఎస్ కి చెందినటువంటి ప్రతినిధులు ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఫంక్షన్స్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోఆపరేషన్ ఇన్ యూరప్, ఓఎస్సిఈ పర్వ్యూలో ఇది పనిచేయడం అనేది జరుగుతుందండి.
అండ్ దిస్ మిన్స్ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఇట్ కేమ్ అప్ విత్ మ్యాడ్రిడ్ ప్రిన్సిపల్స్తో 2007లో ముందుకు వచ్చింది. సో ఇంతకీ ఈ మ్యాడ్రిడ్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటండి అంటే చూడండి, దీస్ ఆర్ సిరీస్ ఆఫ్ ప్రాగ్మాటిక్ సజెషన్స్ ఫర్ సెటిలింగ్ ద కాన్ఫ్లిక్ట్ ఇన్ ద నగార్నో కరాబక్ పీస్ఫుల్లీ. నగార్నో కరాబక్ రీజియన్ ఏదైతే ఉంటుందో ఆ కాన్ఫ్లిక్ట్ ని, ఆ ప్రదేశంలో జరుగుతున్నటువంటి ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి వివాదాన్ని ఏదైతే ఉంటుందో దాన్ని శాంతియుతంగా పరిష్కరించడానికి ఒక సజెషన్స్ తో ఇది ముందుకు రావడం అనేది జరిగింది. అదే ఒక సెట్ ఆఫ్ సజెషన్స్ తో ఈ మ్యాడ్రిడ్ ప్రిన్సిపల్స్ అనే ఫార్ములేట్ చేశారు. ఇట్ కాల్స్ ఫర్ అర్మేనియా టు విత్డ్రా ఇట్స్ మిలిటరీ ఫ్రమ్ నగార్నో కరాబక్. దీనిలో భాగంగా ఏం చేశారు, ఓకే, నగార్నో కరాబక్ ఏదైతే ఉంటుందో, నగార్నో కరాబక్ అనేటటువంటిది అజర్బైజాన్కి హిస్టారికల్ గా చెందింది కాబట్టి అర్మేనియా వాళ్ళు మిలిటరీని విత్హోల్డ్ చేయాలి, మిలిటరీని విత్డ్రా చేయాలి అని చెప్పడం అనేది జరిగింది. ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ అజర్బైజాన్ గ్రాంటింగ్ డిఫాక్టో అటానమీ టు నగార్నో కరాబక్. అలా అని మరి అజర్బైజాన్ నగార్నో కరాబక్ ని పరిపాలించాలా అంటే పరిపాలించకూడదు, అక్కడ ఒక అటానమీ ఉండాలి. సో అక్కడ స్వయం ప్రతిపత్తి ఉండాలి, అదేవిధంగా అటానమస్ గవర్నమెంట్ అనేది నగార్నో కరాబక్ ని రూల్ చేయాలి అని చెప్పి మనకి దిస్ మ్యాడ్రిడ్ ప్రిన్సిపల్స్ లో భాగంగా మిన్స్క్ గ్రూప్ వాళ్ళు 2007లో చెప్పారు. అబౌట్ కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ చూడండి, దీని గురించి చూడండి, ఇది కూడా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ దిస్ పర్టికులర్ టాపిక్. మరి ఎలా రిలేటెడ్ అంటే ముందు ఈ కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్, కలెక్టివ్ సెక్యూరిటీ అంటే ఏంటి, కలెక్టివ్ డిఫెన్స్ అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత ఎలా రిలేటెడో చెప్తాను చూడండి. దిస్ కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ ఈజ్ ఎ రష్యా లెడ్ మిలిటరీ అలియన్స్ అండ్ ఇట్ ఈస్ ఎ మిలిటరీ అలియన్స్. సో వివిధ దేశాల యొక్క మిలిటరీలు ఏవైతే ఉన్నాయో మిలిటరీ వాళ్ళు సహకరించుకోవడం అనేది జరుగుతుంది. మిలిటరీ అలియన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సెక్యూరిటీ డిఫెన్స్ అలియన్స్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. మిలిటరీ సపోర్ట్, డిఫెన్స్ సపోర్ట్ ఇస్తారండి. విచ్ ఎన్షూర్స్ ద కలెక్టివ్ డిఫెన్స్ ఆఫ్ ఎనీ మెంబర్ దట్ ఫేసెస్ ఎక్స్టర్నల్ అగ్రెషన్. సో ఎనీ మెంబర్, సో ఈ తాలూకా మిలిటరీ అలియన్స్ లో ఒక్క మెంబర్ మీద అటాక్ అనేది జరిగినా సో వాళ్ళు ఏం ఫీల్ అవుతారు, అందరు మెంబర్స్ కూడా ఇది మా అందరి మీద అటాక్ జరిగిందని చెప్పి ఎవడైతే అటాక్ చేశాడో వాడి మీదకి వెళ్ళిపోతారు. చిన్నప్పుడు మీకు ఎలా ఉండేది, మనకు ఒక బ్యాచ్, మనకు ఒక గ్యాంగ్ ఉండేది. సో ఎప్పుడైనా మీకు ఏదో రాత్రి వేరే గ్యాంగ్ వాళ్ళు వచ్చి మిమ్మల్ని కొట్టేశారు అనుకోండి, రేపు ఉదయం స్కూల్కి వెళ్ళిన తర్వాత లేకపోతే కాలేజ్కి వెళ్ళిన తర్వాత మీరు వాళ్ళతో షేర్ చేసుకుంటారు, రే పలానా వాళ్ళు నన్ను కొట్టారా అని. మీ గ్యాంగ్ అందరూ కలిపి వాడి మీద అటాక్ చేస్తారా లేదా అవతల వాళ్ళ మీద. సో అలాగే ఇలా ఇది వర్క్ అవ్వడం అనేది జరుగుతుంది. Collective defense means that an attack against one ally is considered as attack against all allies. ఆ ఆర్గనైజేషన్ లో ఉండేటటువంటి ఒక్కరి మీద నువ్వు అటాక్ చేసినా అందరి మీద అటాక్ చేసినట్టు అవుతుంది. సో ఎవ్రీ వన్ విల్ ఫైట్ విత్ ద కామన్ ఎనిమీ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఇట్ ఆరిజినేట్స్ ఫ్రమ్ ద కన్క్లూజన్ ఆఫ్ ద కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ which was signed in Tashkent. Tashkent is in Uzbekistan in 1992. So this particular collective security treaty organization అనేది ఎలా ఏర్పడింది, విత్ దిస్ పర్టికులర్ కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ సైన్ చేయడంతో ఏర్పడడం అనేది జరిగింది. ఎప్పుడు సైన్ చేశారు, 1992లో సైన్ చేశారు. ఎక్కడ, ఉజ్బెకిస్తాన్ లో ఉన్నటువంటి టష్కెంత్ లో. దీని మెంబర్స్ ఎవరు, అర్మేనియా, బెలారస్, కజకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్ దట్ ఈస్ కిర్గిస్తాన్, రష్యా అండ్ తజికిస్తాన్, వీళ్ళందరూ దీనిలో మెంబర్స్ గా ఉండడం అనేది జరిగింది. సో 2 years బ్యాక్ ఇక్కడ మనకి అర్మేనియా ఏదైతే ఉంటుందో అర్మేనియా మీద అజర్బైజాన్ అటాక్ చేసింది. అప్పుడు అర్మేనియా మీద అటాక్ చేస్తే వీళ్ళందరూ కలిపి వస్తారా లేదా, వీళ్ళందరూ కలిపి రావడం అనేటటువంటిది జరిగిందనమాట. ఈ కాన్ఫ్లిక్ట్లో రష్యా అనేటటువంటిది ఎంటర్ అయ్యి మీడియేట్ చేయడం అనేటటువంటిది జరిగింది. మొత్తానికి ఆ కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది అప్పుడు ఎండ్ అయింది. అప్పుడు చాలా మంది చనిపోయారండి. సో అర్మేనియా అజర్బైజాన్ కాన్ఫ్లిక్ట్ 2020లో జరగడం అనేటటువంటి జరిగింది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం అనేటటువంటి జరిగింది. సో దిస్ డికేడ్ లాంగ్ కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ప్రోలాంగ్ అవుతున్నటువంటి కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో దీనికి మొత్తానికి ఒక ఎండ్ కార్డ్ అనేటువంటిది వేయాలి, దీన్ని మొత్తాన్ని ఎండ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఏం చేయడం అనేటువంటి జరిగింది. బోత్ అర్మేనియన్ ప్రెసిడెంట్ అండ్ దాంతోపాటు అజర్బైజాన్ ప్రెసిడెంట్ ఇద్దరు దేశాధినేతలు ఇద్దరు కలిసి ఒక డీలిమిటేషన్ కమిషన్ అనేటువంటిది ఏర్పాటు చేద్దాం, దిస్ సెక్యూరిటీ ఎన్ష్యూరింగ్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేద్దాం అనే విధంగా సో వీళ్ళు డిసైడ్ అయితే అర్మేనియాలో దీనికి ప్రొటెస్ట్ అనేటటువంటివి జరుగుతున్నాయి. అంటే అర్మేనియన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన దిస్ పర్టికులర్ అజర్బైజాన్కి నగార్నో కరాబక్ని అందించేటటువంటి ప్లాన్లో ఉన్నారు అనే విధంగా పుకార్లు అనేటటువంటి అపోజిషన్ పార్టీస్ లేవనెత్తడంతో అర్మేనియాలో విపరీతమైనటువంటి ప్రొటెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి మొదలవ్వడం అనేటటువంటి జరిగింది. పీపుల్ చాలామంది స్ట్రీట్స్ మీదకి రావడం అనేటటువంటి జరిగింది. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్. ఈరోజు హిందూ అనాలిసిస్ మీకు కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నాను.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. చక్కగా మన సోషియాలజీ ఆప్షనల్ క్లాసెస్లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. నేను జూన్ 6th నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నాను. రేపటిలోపు జాయిన్ అయితే మీకు ఫీజు అనేటటువంటిది తగ్గుతుంది. చక్కగా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. మీకు పూర్తిగా డీటెయిల్డ్గా క్లాసెస్ అనేటటువంటివి చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. మంచి మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాను. సో బైలింగియల్లో క్లాసెస్ అనేవి ఉంటాయి. పూర్తి కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటుంది. 100 సార్లు అడిగిన ఓపిక్గా చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనా? రైట్. సో థ్యాంక్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. మరి నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ అమ్మ.